హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని 2 పిల్లలకి తల్లయ్యాను అంటోంది స్వప్న. కానీ పెళ్లి చేసుకున్నవాడు వేరొకరితో సంబంధం పెట్టుకొని నన్ను వదిలేశాడు అని చెప్పేసి వాపోయింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వస్తున్నారు స్వప్న గారు? మ్యామ్, నేను వరంగల్ నుంచి వస్తున్నాను. అయ్యో, ఏడుస్తున్నారే, ఏమైంది? నేను 8th క్లాస్ ఉన్నప్పుడు చూసాడంట మా వారు. అప్పటికి నేను చిన్న నాకేం తెలియదు మ్యామ్, లోక జ్ఞానం అసలే లేదు. విలేజ్ నుంచి వచ్చిన సిటీ కల్చర్ కూడా నాకేం తెలియదు. అయితే అమ్మకు మీ అమ్మాయి నాకు నచ్చింది, నాకు సిటీలో ఇల్లు ఉంది, మీ అమ్మాయిని చేసుకుంటాను, మీ అమ్మాయి లేకపోతే చచ్చిపోతానని చెప్పి ఇట్లా అడుగుతూ నేను 9th క్లాస్ ఉన్నప్పుడు వచ్చి డాడీ వాళ్ళని అడిగారంట. 15 కదమ్మా? 15 16 అప్పుడు నీకు? నాకు ఏజ్ అప్పుడు 14 సార్. స్కూల్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారంట. డాడీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మమ్మీ డాడీ కాలు మొక్కిండంట, మీ అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను అది ఇది అనేసరికి డాడీ ఒప్పుకున్నాడంట. అంటే ఏంటమ్మా, నువ్వు లేవా అప్పుడు? నేను లేను, స్కూల్లో ఉన్నాను. స్కూల్ నుంచి తీసుకొచ్చి 2 జుట్లు ఇప్పారు, 1 జుట్టు వేసారు, కూర్చోబెట్టారు, పెళ్లి చూపులు అన్నారు మా. అసలు నేను తెలియకుండానే ముందు రోజు కూడా నీకు సుమారుగా కూడా తెలియదు? లేదు సార్, తెలియదు. అప్పటికప్పుడు నాకు అసలు ఆలోచన కూడా లేదు. వాళ్ళు ఎంతమంది అమ్మా మీ హస్బెండ్? 3 మ్యామ్. ఈయనెన్నో? ఆయన 3 ఆయన మ్యామ్. ఈయన 3 ఆయన, నీకంటే 10 ఏళ్ళు పెద్ద. ఓకే, అట్లా చేసేసారు మ్యామ్. 3 months బాగానే ఉన్నాడు మ్యామ్. 3 months తర్వాత నేను ఒక చూడకూడని సంఘటన చూసిన మ్యామ్ ఇంట్లో. 10 ఏళ్ల క్రితమే నువ్వు ఒక చూడకూడని సంఘటన చూసావు పెళ్ళైన కొత్తలో. ఏంటది? 14 మనకి అప్పుడు? 14 15 ఏం చూసావు? మా ఆయన వాళ్ళ వదినతో మాట్లాడుతుండగా వేరే విధంగా ఉండగా చూస్తాను సార్. మాట్లాడుతుండగానే వేరే విధంగా? వేరే విధంగా, 2వ వదినతో మా రూమ్ లో. ఎవరి రూమ్ లో? వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి చూసావా? వేరే విధంగా అంటే ఇంకా చెప్పగలవమ్మా ఏంటది? అంటే ఫిజికల్ గా దగ్గరగా ఉన్నారా వాళ్ళు? నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఇంట్లో? మీ అత్తమ్మ ఉంది. వాళ్ళని పిలుచుకెళ్ళావా? పిలుచుకెళ్ళాను, మా అత్తమ్మని చూపించాను. చూపిస్తే అందరు కలిసి కొట్టారు మా. ఎవరిని? నన్ను. చూపించినందుకు కొట్టారా? అంటే నువ్వెందుకు చూసి ఎందుకు అల్లరి చేస్తానో, ఇప్పుడు బయట ఎందుకు పెడతానో విషయాలన్నీ అని. అప్పుడే సూసైడ్ చేసుకున్నాను, కొట్టగానే మందు తాగేసాను. హాస్పిటల్ తీసుకెళ్లారు. చిన్నపిల్ల కదా, ఎంత అన్యాయం అది. మాకు పొలిటికల్ గా సపోర్ట్స్ ఉన్నాయి, ఏం చేసుకుంటారు మీరు? మీకు ఇక్కడ ఎవరు లేరు దిక్కు, వెనక ముందు చంపిన అడిగేటోళ్ళు లేరు మిమ్మల్ని. ఇక పాప పుట్టిందని హరాస్మెంట్ ఇట్లానే కంటిన్యూ అవుతుంది సార్. నువ్వు ఎట్లనే నా తమ్ముడిది ఇదంతా బయట పెట్టి ఈ రోజు నేను ఫంక్షన్కి పోతే అందరు అదే మాట అడుగుతున్నారు, ఎన్ని రోజులే ఇది మాట్లాడుకున్నాడు, నీ వల్ల మాకు ఎక్కడ ముఖం లేకుండా చేసినావు అని చెప్పి బండిలోకి వెళ్ళి పెట్రోల్ తీసి గిన్నెలు కడుగుతున్నా మ్యామ్. బండిలోకి వెళ్ళి పెట్రోల్ తీసి మీద పోసేసిండు మ్యామ్. కడుపు మీద గుద్దిండు మ్యామ్. స్పాట్లోనే బేబీ డెత్, యూట్రస్ రప్చి బ్లీడర్స్ గ్రో తప్పి పడిపోయినాం. ఇక్కడ నుంచి హాస్పిటల్ అడ్మిట్ చేసిండు మ్యామ్. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుని హన్మకొండలో డిఎన్సీ చేసిర్రు మ్యామ్. డిఎన్సీ చేయగానే బేబీ హ్యాండ్స్ అన్ని వదిలేసిర్రు మ్యామ్ లోపలే. సివియర్ అయినా మ్యామ్, వీళ్ళకంతా తోచలేదు, సివియర్ అయినా చాలా.
నేను తట్టుకోలేకపోతున్నా. నన్ను చంపేయండి మీరే. ఏంది నాకు ఈ టార్చర్? మీకు కూడా బిడ్డలు ఉన్నారు, ఈ పరిస్థితి వస్తే ఒప్పుకుంటారంటే మా బిడ్డల వరకు పోకు నువ్వు అంటారు సార్. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. స్వప్న గారు ఒక చిన్న సమస్యతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో, తనకు కావాల్సినటువంటి న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మ్యామ్. ఎక్కడి నుంచి వస్తున్నారు స్వప్న గారు? మ్యామ్ నేను వరంగల్ నుంచి వస్తున్నాను. అయ్యో ఏడుస్తున్నారే, ఏమైంది? మ్యామ్ నేను చిన్నగా ఉన్నా, నేను 7-8 years ఉన్నప్పుడు డాడీ వాళ్ళ అప్పుల పాలయ్యరని చెప్పి వరంగల్ వదిలేసి హైదరాబాద్కి బతుకు దగ్గరకు వచ్చేసారు. నన్ను అక్కడనే వదిలేసి వచ్చారు విలేజ్లోనే, చిన్న 7 years ఉన్నప్పుడే. అంటే ఎక్కడ, ఎవరి దగ్గర? నాయనమ్మ దగ్గర వదిలేసి వచ్చారు. ఒక 2-3 years డాడీ మమ్మీ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఉన్న తర్వాత 2009లో నన్ను తీసుకొచ్చారు అమ్మ వాళ్ళ దగ్గరికి. తీసుకొచ్చి ఇక్కడనే గట్కేసరి అన్నోజీ కూడా విలేజ్లో శ్రీ విద్యా విహార్ స్కూల్ అని ఉంది మ్యామ్, దాంట్లో జాయిన్ చేశారు. ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. నేను 8th class ఉన్నప్పుడు చూశాడంట మా వారు. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మా? అంటే 2009లో మ్యామ్. 2009-10లో మ్యామ్. నేను 8th-9th క్లాస్లో ఉన్నప్పుడు చూసారంట. అప్పటికి నేను చిన్నవే, నాకేం తెలియదు మ్యామ్, లోక జ్ఞానం అసలే లేదు. విలేజ్ నుంచి వచ్చిన, సిటీ కల్చర్ కూడా నాకేం తెలియదు. చూసారంట, అమ్మాయి నచ్చిందని చెప్పి అమ్మకు మా ఆయనకు పరిచయం అంట. తను కార్ డ్రైవింగ్ చేసేది, అమ్మేమో ఇళ్ళల్లో పనికి పోయేది మ్యామ్. అట్లా పరిచయం అంట. అయితే అమ్మకు మీ అమ్మాయి నాకు నచ్చింది, నాకు సిటీలో ఇల్లు ఉంది, మీ అమ్మాయిని చేసుకుంటాను, మీ అమ్మాయి లేకపోతే చచ్చిపోతానని చెప్పి ఎప్పుడు అడుగుతుండేనంట సార్. ఇట్లా అడుగుతూ నేను 9th class ఉన్నప్పుడు వచ్చి డాడీ వాళ్ళని అడిగారంట. అంటే మీరు వాళ్ళు ఒకే క్యాస్ట్ అమ్మా? మేము ఎస్టీస్. చుట్టాలు లేదు మ్యామ్, అసలు ఏ సంబంధం లేదు వాళ్ళకు మాకు. 15 కదమ్మా? 15-16 అప్పుడు నీకు? నాకు ఏజ్ అప్పుడు 14 సార్. 8th class కదా సార్? 8th-9th class. అయితే 10th classలో అప్పటికి మా డాడీ నేను ఇవ్వను, నా పాప చిన్న పాప, నేను చెయ్యను, నేను చేసేదైతే మా ఊర్లోనే చేసుకుంటా కానీ ఇంత దూరం ఇవ్వను, నా బిడ్డను అన్యాయం చేసుకోలేనంటే అక్కడికి అక్కడికే అది క్లోజ్ అయిపోయింది అనుకున్నాను మ్యామ్. తర్వాత 10th class ఉన్నప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయినాయి మ్యామ్. అయిన తర్వాత క్లాసెస్, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పి స్పెషల్ క్లాసెస్ అటెండ్ అవుతుండే మ్యామ్. విలేజ్ నుంచి నాకు ఇంగ్లీష్ ఒకదానివేనా? ఇంకా పిల్లలు ఉన్నారా? అక్క చెల్లెలు? నాకు ఒక్కడే తమ్ముడు మ్యామ్. నేనే మ్యామ్. స్కూల్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారంట. డాడీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మమ్మీ డాడీ కాలు మొక్కిండంట, మీ అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను అది ఇది అనేసరికి డాడీ ఒప్పుకున్నాడంట. నువ్వు లేవు అప్పుడు? నేను లేను, స్కూల్లో ఉన్నాను. ఏడిస్తే నువ్వు అసలు విషయం చెప్పలేవు కదా. కాన్సంట్రేషన్. స్కూల్ నుంచి తీసుకొచ్చారు సార్, 2 జుట్లు ఉన్నదాన్ని ఒక్క జుట్టు వేసారు. ఏ సంవత్సరంలో? 2013-14. 10 years బ్యాక్ స్టోరీ చెప్తున్నావు. స్కూల్ నుంచి తీసుకొచ్చి 2 జుట్లు ఇప్పారు, ఒక్క జుట్టు వేసారు, కూర్చోబెట్టారు, పెళ్లి చూపులు అన్నారు మ్యామ్. అసలు నేను తెలియకుండానే ఏమైనా అంటే పెళ్లి చేసేస్తాము, ఇంకా నీకు 15 years వచ్చినాయి కదా, వాళ్ళు వచ్చి ఒకటే అడుగుతున్నారు, మీ అమ్మ ఒప్పుకోవట్లేదమ్మా. ముందు రోజు కూడా నీకు సుమారుగా కూడా లేదు సార్, తెలియదు. అప్పటికప్పుడు నాకు అసలు ఆలోచన కూడా లేదు. ఆల్రెడీ 2-3 years నుంచి నడుస్తుంది కదమ్మా. అబ్బాయి అడగడం గానీ మీ ఇంట్లో ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలేదా? అంటే మేము కరాఖండికి డాడీ చెప్పేస్తాడు, నేను వద్దని చెప్పాను మ్యామ్, నాకు పెళ్ళొద్దు. సడన్ గా తెలియడం కాదు, నీకు ఒక సంబంధం వస్తుంది అనేది తెలుసు, ఆ సంబంధం అడుగుతున్నారు, మీరు వద్దు అంటున్నారు అనేది నీకు ఐడియా ఉంది. పొల్లయ్య అనేవాడు నిన్ను అడుగుతున్నాడని ఐడియా అయితే పెళ్లి చూపులు ఆ రోజు అన్నది తెలియదు. పెళ్లి చూపులు ఒక్కటే నీకు తెలియదు. ఎలాగో వద్దనుకున్నాం కదా, ఫోర్స్ఫుల్ గా ఇవాళ ఎందుకు కూర్చోబెడుతున్నారు తల్లిదండ్రులు అని నీకు డౌట్? నాకు డౌట్ వచ్చిందా? అప్పుడు అమ్మని అడిగితే లేదు నువ్వు చేసుకోవాల్సిందే, ఇక్కడనే నీకు ఇక్కడనే ఇస్తాము, అబ్బాయి ఎంతగా ఇష్టపడతాడు. బెటరే కదమ్మా, మీ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు, అబ్బాయి లారీ ఏదో డ్రైవర్ అంటున్నావు, కార్ డ్రైవర్. ఏజ్ కాదు కదమ్మా. విలేజ్ కాదా నీకు? విలేజ్ లోనే చేసుకోవాలి. అతని ఏజ్ ఎంత? నాకు 15 years, తనకి 25 years. 10 years గ్యాప్. అప్పట్లో కామన్ అది. అప్పటికే వీళ్ళు డౌరీకి ఇట్లా అన్ని మాట్లాడుకున్నారంట సార్. మాట్లాడుకొని 15 lakhs అని ఒప్పుకున్నారంట. మీ అమ్మ కూలి పని ఇంట్లో ఎళ్ళల్లో పని ల్యాండ్ ఉంది మ్యామ్, ఎకరం, అది అమ్మేసిద్దామన్న ధైర్యం, బిడ్డ సుఖ పడుతుంది. ఒక్క నిమిషం నాన్న,
ఆయన ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకుంటున్నాడు. మీరు ఇక్కడ నిజాలు మాట్లాడండి మ్యామ్. ప్లీజ్. వినండి అమ్మ, నువ్వు ఏడ్చినంత మాత్రం అన్నీ అయిపోవు. ఏడిస్తే ఏడుస్తావు, అది నీ బాధ. 10 ఏళ్ల నుంచి జరుగుతున్న స్టోరీ ఈ రోజు కడుపులో నుంచి ఏడ్చే అంత మేము కూడా బిలీవ్ చేసేలాగా ఉండాలి కదా. ఒక్క నిమిషం. 2, ఆ అబ్బాయి 2 సంవత్సరాలు నీ వెనక్కి తిరిగి 15 లక్షల కట్నానికి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మ్యామ్ అంటే మీరే కూలి పనికి ఇక్కడికి వచ్చారు, విలేజ్ నుంచి, అక్కడ అప్పులు పాలైపోయి ఉన్న ఆస్తి అమ్మేసి నీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే మమ్మీ ఆలోచన ఏంటంటే మ్యామ్, సిటీలు ఇస్తే నా బిడ్డ కష్టపడడానికి పోదు, వాళ్ళ వదిన వాళ్ళందరూ కరెక్టే, అప్పుడు ఫ్రీగానే చేసుకుంటాడు కదా. అంతవరకు అర్థమైంది. మేడం అడిగేది ఏంటంటే 2 సంవత్సరాల పాటు వెంటబడిన తర్వాత 15 లక్షలు అడగటం ఏంటి? ఆ 2 మ్యాచ్ అవ్వట్లే కదా. ఇది కట్నం మాట్లాడేటప్పుడు నేను లేను సార్, ఇదంతా నాకు మొత్తం జరిగిపోయిన విషయం. 15 లక్షలు అనేది వాస్తవమేనా? వాస్తవమే సార్. మీరు ఎవరిని ఎలా వస్తుంది? ఎక్కడ అమ్ముకుని తెచ్చుకుంటారని మీరు 15 లక్షలు? ల్యాండ్ ఇంటి దగ్గర ఎకరం భూమి ఉండే, అది అమ్మేసి అప్పులు తీర్చేస్తే అక్కడే ఉండొచ్చు కదా. మీరు అట్లా చేయలేదు మేడం. ఇక్కడికి వచ్చి నన్ను బలి పశువుని చేస్తారు, పెళ్లి చేస్తారు మ్యామ్. గ్రాండ్ గా ఫంక్షన్ హాల్ లో చేశారు మ్యామ్. గోల్డ్ పెట్టారు, మా అత్తమ్మకు సిల్వర్. పెళ్లి ఖర్చులు ఎంత అయినాయి? పెళ్లి ఖర్చులు నాకు తెలియదు మ్యామ్. అప్పుడు నాకు సుమారు నువ్వు ఏదో కేసుల్లో వేస్తుంటావు కదా. సుమారు అంటే మా డాడీ వాళ్ళకి తెలుసు మ్యామ్. 15 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నారు. దాంట్లో 5 lakhs పెళ్లిలో ఇచ్చారు సార్. చిట్టీలు ఉండే క్యాష్ గోల్డ్ ఆర్నమెంట్స్ అవి పెట్టి 5 lakhs ఇచ్చారు. అక్కడ ల్యాండ్ అప్పుడే స్పాట్ లో అమ్మేసిండు సార్ డాడీ. పెద్దనైనానే ఇంకా వేరే వాళ్ళు కొన్నారు ల్యాండ్ స్పాట్ లో. నా ముందైతే ఇది జరిగింది మ్యామ్. ఒప్పుకున్నారు, అయిపోయింది, పెళ్లి చేశారు మ్యామ్. పెళ్లి చేసినాక ఒక 3 months మంచిగానే ఉండు మ్యామ్. ఎవరెవరు ఉండేవాళ్ళు ఇంట్లో? ఇంట్లో నేను, మా మామయ్య, అత్తమ్మ, మా ఆయన పేరు సంతోష్ మ్యామ్. మీ నాన్నగారు ఏం పని చేస్తారు? నాన్న కూలి పనికే పోతాడు మ్యామ్. కూలి పని, మీ అమ్మ ఇళ్లలో పని. 15 లక్షలు డౌరీ. ఓకే. అత్త మామ ఏం చేస్తారు? అత్త మామ ఇంట్లోనే ఉంటారు మ్యామ్. సొంత ఇల్లు ఉందా వాళ్ళకి? ఉంది మ్యామ్. ఎక్కడ? అన్నోజిగూడలో మ్యామ్. ఓకే. వాళ్ళు ఎంతమంది అమ్మా మీ హస్బెండ్? 3 మ్యామ్. ఈయనెన్నో ఆయన? 3 ఆయన మ్యామ్. ఈయనే 3 ఆయన, నీకంటే 10 ఏళ్ళు పెద్ద. ఓకే. అట్లా చేసేసారు మ్యామ్. 3 months బాగానే ఉన్నాడు మ్యామ్. 3 months తర్వాత నేను ఒక చూడకూడని సంఘటన చూసిన మ్యామ్ ఇంట్లో. 10 ఏళ్ల క్రితమే నువ్వు ఒక చూడకూడని సంఘటన చూసావు పెళ్ళైన కొత్తలో. ఏంటది? 14 మనకి అప్పుడు 14, 15 ఏం చూసావు? మా ఆయన వాళ్ళ వదినతో మాట్లాడుతుండగా వేరే విధంగా ఉండగా చూస్తాను సార్. మాట్లాడుతుండగానే వేరే విధంగా? వేరే విధంగా, రెండో వదినతో. వేరే విధంగా అంటే ఇంకా చెప్పగలవమ్మా ఏంటది? రూమ్ లో. వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? ఇంటి పక్కనే. వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు. ఎవరి రూమ్ లో? వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి చూసావా? ఈయన మధ్యాహ్నం టైంలో లంచ్కి వచ్చేది మ్యామ్. అయితే నేను ఆ రోజు పడుకున్నాను. వచ్చి డైరెక్ట్ మా బావ ఇంటికాడ ఉండడు. 1 week వెళ్ళడమే. అన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. డోర్ పెట్టుకున్నారు మ్యామ్. ఎవరు లేరు, 2 ఉన్నారు. డోర్ పెట్టుకున్నారు. ఎంతసేపటి కొట్టినా తీయట్లేదు. తీయకపోయేసరికి వెళ్ళి మా అత్తమ్మకి చెప్పాను. నువ్వెందుకు కొట్టావు వెళ్ళి? నువ్వు ఆల్రెడీ నిద్రపోతున్నావు కదా. లేచాను మ్యామ్. తిని వచ్చే టైంకి నేను అలారం పెట్టుకున్నాను. ఆ రోజు కొంచెం లేట్ గా, ఒక 5-10 minutes లేట్ గా లేచాను. ఎంతసేపు వస్తాడు మధ్యాహ్నం లంచ్ టైం? 1:30కి వస్తాడు మ్యామ్. ఎగ్జాక్ట్లీ 2:33 వరకు ఉంటారు మ్యామ్. 1.5 hours వచ్చి లంచ్ చేసి నీతో కబుర్లు చెప్పి వెళ్తాడు. ఆ టైంలో పక్కింటికి వెళ్ళిపోయి డోర్లు వేసుకుంటే నువ్వు నీకు దొరికిపోతాడు కదమ్మా. అంటే మ్యామ్ ఆయన ముందే రావచ్చు మ్యామ్, నాకు తెలియదు. నేను పడుకున్నాను ఆ టైంకి. వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టాలని నువ్వు ఎందుకు అనుకున్నావు అమ్మా? ఈయన బండి బయట ఉంది, మనిషి లేడు. చెప్పులేమో ఇంటి ముందు ఉన్నాయి, మా బావ వాళ్ళ ఇంటి ముందు ఉన్నాయి. నీకు ఎలా కనిపించిందమ్మా సంఘటన? కిటికీలో చూసావా? కిటికీలు సార్ క్లియర్ గా కనిపిస్తాయి సార్, లోపల ఏం జరుగుతుంది. ఫిజికల్ గా దగ్గరగా ఉన్నారు. అలా జరిగింది. నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఇంట్లో? మా అత్తమ్మ ఉంది. పిలుచుకెళ్ళాను. మా అత్తమ్మని చూపించాను. చూపిస్తే అందరు కలిసి కొట్టారు మా. ఎవరిని? నన్ను. చూపించినందుకు కొట్టారా? అంటే నువ్వెందుకు చూసి ఎందుకు అల్లరి చేస్తానో, ఇప్పుడు బయట ఎందుకు పెడతానో విషయాలన్నీ అని చెప్పమ్మా. సరే అమ్మా, తర్వాత ఏమైందమ్మా? నిజం చెప్తానన్న పిల్లల ప్రమాణకంగా. దయచేసి మీరు పిల్లల మీద ప్రమాణం చేయకండి. నేను అనుభవించిన బాధ ఎలా చెప్పుకోవాలో కూడా అర్థమైంది. పర్లేదు, నువ్వు ఏడ్చినందుకు ఏడుస్తున్నావని కాదు నాన్న, మీరు చెప్పండి. కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి ఈ మాటలు అని. ఎందుకంటే మీరు అక్కడ ఇక్కడ ఎంక్వైరీ చేసిన మ్యామ్ నిలబడతాను నేను అంత స్వప్న. మీరు నమ్మట్లేదు అని అనట్లేదమ్మా, అంటే షాక్ అయ్యేలాగా ఉన్నాయి. ఈ పిల్లని కొట్టడం ఏంటి అని నువ్వు చూసినటువంటి సంఘటనని, చూసిన దాన్ని నిన్ను కొట్టడం ఏంటి? వాళ్ళకు రిలేషన్ ముందు నుంచే ఉందంట సార్, ముందు నుంచే ఉంది. మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు, అడిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పి తీసుకొని. నిన్ను కొడితే నువ్వు ఇంటికి వెళ్ళిపోయావా?
లేదు మ్యామ్, మా అమ్మ వాళ్ళని పిలిపించాను, వాళ్ళ రిలేటివ్స్ని పిలిపించాను, ఇట్లా చేస్తాను అంటే అందరు వచ్చి కుల పంచాయతీ పెట్టిరు మ్యామ్. కుల పంచాయతీ పెట్టిర్రు, అయ్యింది అయిపోయింది. పెళ్ళైన 3 నెలలకే 3-4 నెలలకు సార్. అప్పుడే సూసైడ్ చేసుకున్నాను, కొట్టగానే మందు తాగేస్తాను. హాస్పిటల్ తీసుకెళ్లారు, ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చి కుల పంచాయతీ పెట్టారు మ్యామ్. కుల పంచాయతీ పెడితేనేమో అయ్యింది అయిపోయిందమ్మా, నీకు పెళ్ళి అయింది, నీ తండ్రి కూలో నాలో చేసి గిడ నీకు ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం పరువు తీసుకోవడమే, నీకు ఒక్కసారి క్షమించి నువ్వు కాపురం చేయొచ్చు కదా అన్నారు మేడం. దానికి అంగీకరించిన. మరి మీ ఆయన వాళ్ళ అన్నయ్య ఏం చేస్తున్నాడు? లేడు మ్యామ్, ఆయన వెళ్ళిపోయిన వ్యక్తి వారం వరకు రాలు, తెలిసి వచ్చి కొట్టిండు మ్యామ్. ఇద్దరిని బాగా కొట్టాడు. ఇద్దరిని మీ ఆయనకి ఎక్కడ పశ్చాత్తాపం పొందాడమ్మా? సారీ అని చెప్పాడా? తప్పు ఒప్పుకున్నాడా? పోనీ తప్పు ఒప్పుకున్నాడు సార్, కుల పెద్దల్లో తప్పు ఒప్పుకున్నాడు. సారీ చెప్పాడా? తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను కదా సార్. అప్పుడు ఏంది నువ్వు ఇట్లా చేయడం ఏంది, నేను మందున్న పానం పోయింటే ఏం చేసేటోడివి, ఏంది నేను ఉన్నదాన్ని ఒక్కదాన్నే కదమ్మా. కుల పెద్దల ముందు ఒప్పుకుని అపాలజీస్ చెప్పి సారీ చెప్పి ఇంక ముందు నుంచి ఇలాంటి అన్నాడు. రిటర్న్ గా ఏమైనా రాసిచ్చాడా పెద్ద మనిషి? అప్పుడు రాలే మ్యామ్, తర్వాత రాసిచ్చాడు మ్యామ్. సరే, ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడు సార్. ఇక అట్లనే గడుస్తున్నాయి రోజులు. మా అత్తమ్మ బాగా ఇక అందరికి బయట పెట్టినావు, ఏదో జరుగుతున్న విషయాన్ని నువ్వు మా పరువు బయటకి ఇచ్చినావు అని రోజు ఇక ఇంట్లో రోజు గొడవ. అలా ఎప్పటిదాకా కలిసి ఉన్నావమ్మా మీ ఆయనతో? మ్యామ్ 8 years ఉన్నాను, 7-8 years ఉన్నాను మ్యామ్. అట్లా రోజు గొడవలు అవుతుండే మ్యామ్. కూర్చుంటే కూర్చున్నా అనేది అత్తమ్మ, నిలబడితే నిలబడ్డా అనేది, పడుకుంటే పడుకున్నా, తింటే తిన్నా, సబ్బులు సరుపులు అయిపోతే తినేసినావా అనేది, నూనెలు తాగేసినావా. ఇక ఎట్లా హెరాస్ చేసేదంటే ఆమె మాటలకు అసలు అదుపు ఉండదు మ్యామ్ అసలు. కానీ మొదటి 3 నెలలు అయితే ఈ పంచాయతీ ముందు అయితే కనుక బాగానే ఉన్నాం. ఇది బయటపడ్డాక ఇంకా స్టార్ట్ అయిపోయింది సార్. ఇంకా 3 years వరకు నాకు పిల్లలు కాలేదు సార్. ఈయన కొంచెం నాకు ఫిజికల్ గా దూరం ఉన్నాడు, బయట పెట్టిన ఉండి దగ్గరికి నేను రాననే విధంగా ఉన్నాడు. కానీ అది కట్ ఆఫ్ అయిపోయిందా వాళ్ళ రిలేషన్షిప్? తెలియదు సార్. ఇంకా అక్కడ నుంచి ఆయన 8 ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారా, వేరే చోటికి షిఫ్ట్ అయ్యారా మీరు? అక్కడనే ఉన్నాం మ్యామ్. షిఫ్ట్ అవుదామంటే అవ్వట్లేదు మ్యామ్, ఎంత చెప్పినా అవ్వలేదు. తర్వాత ఇంకా 3 years తర్వాత కన్సీవ్ అయినా మ్యామ్. కన్సీవ్ అయినాక యూట్రస్ కొంచెం లూజ్ ఉంది, స్టిచెస్ చేయాలి, మొత్తం కంప్లీట్లీ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అయితే 3 months కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను మ్యామ్. 3 months అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. తర్వాత వచ్చాను, పాప పుట్టింది మ్యామ్. ఫస్ట్ పాప పుట్టిన రోజు నాతో ఉన్నాడు మ్యామ్. హాస్పిటల్లో జాయిన్ చేసిండు. నైట్ 1:30కి పాప పుట్టింది. నైట్ ఉన్న వ్యక్తి తెల్లారి గట్ట వరకు అందరు వచ్చారు పాపను చూడడానికి. అప్పుడు ఇంటికి వెళ్ళిపోతే మ్యామ్ మళ్ళీ పాప ముఖం చూడడానికైనా నా ముఖం చూడడానికైనా రాలేదు మ్యామ్. ఎప్పటిదాకా? అసలు 3 months వరకు రాలేదు. 21 days ఫంక్షన్ జరిగింది. చేయలేదు మ్యామ్. ఎందుకు చేయరంట మ్యామ్, వాళ్ళు పాప పుట్టిందని. అసలు చూడడానికి రాలేదు మ్యామ్. అందరు అక్కడ డాడీ వాళ్ళు అక్కడ పెద్ద మనుషులకు చెప్పారు, ఇట్లా ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, ఏంది అసలు పాప పుట్టిందనా లేకపోతే వేరే ఏమైనా కారణం అన్న, బిడ్డలో ఏమైనా తప్పు ఉందా, ఏదైనా చెప్పండి, నా బిడ్డ ఇక్కడ 3 months నుంచి ఉంది, ఎన్ని రోజులు ఇట్లా అంటే పాప పుట్టిందనే వస్తలేను, ఏం చేసుకుంటారో చేసుకోండి, అవి వేరే విధంగా మొత్తం ఏం పీక్కుంటారో ఎవరేం పీక్కలేరు మాకు ఇక్కడ, మాకు పొలిటికల్గా సపోర్ట్స్ ఉన్నాయి, ఏం చేసుకుంటారు మీరు, మీకు ఇక్కడ ఎవరు లేరు దిక్కు, వెనక ముందు చంపినా అడిగేటోళ్ళు లేరు మిమ్మల్ని. సరే, ఎంతకాలం దూరం పెట్టారమ్మా నిన్న? అలాగా అర్థమైంది అక్కడ వరకు? 3 months ఉన్నాను సార్. 3 months తర్వాత నేనే బలవంతంగా వెళ్ళిపోయాను, తీసుకెళ్ళట్లేదని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఇక పాప పుట్టిందని హరాస్మెంట్ ఇట్లానే కంటిన్యూ అవుతుంది సార్. కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫిజికల్ కంప్లీట్లీ దూరం అయింది సార్. కాదమ్మా, ఫోర్స్ఫుల్ గా వెళ్ళటం ఎందుకు? పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి పంచాయతీకి వస్తలేడు మ్యామ్. రావట్లేదు కాబట్టి ఫోర్స్ఫుల్ గా 3 నెలలకే వెళ్ళిపోతావా? 5 నెలలు 7 నెలలని ఏదో రెస్ట్ తీసుకోవాలి కదా నువ్వు. అట్లా తీసుకుంటే పెళ్లి చేస్తా అంటున్నారు మ్యామ్. సెకండ్ మ్యారేజ్ చేస్తామంటున్నారు. అయితే అమ్మ వాళ్ళు భయపడి అక్కడికి వెళ్ళినాక ఏం జరుగుతుందో చూద్దాము వెళ్దామన్నారు మ్యామ్. ఇంట్లోకి రానిచ్చారు ఇక ఫోర్స్ఫుల్ గా వస్తే? ఆయన లేడు మ్యామ్ ఆ టైంలో. ఆయన రానివ్వాలి కదా, రానిచ్చారా? గొడవ చేసింది మ్యామ్, బాగా గొడవ. ఎందుకు వచ్చినావు నువ్వు, ఎవరి కోసం వచ్చినావు, నీకు ఇక్కడ ఎవరు ఉన్నారో వచ్చినావు నువ్వు. నిన్ను వదిలేయడానికి కారణం ఏంటి? వాళ్ళు ఆడపిల్ల పుట్టిందనేనా ఇంకేమైనా కారణాలు? మళ్ళీ సెకండ్ కన్సీవ్ అయినా మ్యామ్. మళ్ళీ 2018లో మ్యామ్ సెకండ్ కన్సీవ్ అయినా. 2017లో పాప పుట్టింది. 2018లో సెకండ్ కన్సీవ్ అయినా మ్యామ్. 1 year ఆల్రెడీ ఇంట్లోకి రానివ్వట్లా,
పిల్లని కన్నా వెళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు. ఇంట్లోకి రాని వాళ్ళు నీతో ఫిజికల్ గా కలుస్తున్నాడా? లేదు మ్యామ్, అంటే నేను వెళ్ళినాక మళ్ళీ వచ్చేసిన మ్యామ్. ఎప్పుడు నేను 3 monthsకి వెళ్ళాను మ్యామ్. 3 monthsకి వెళ్ళి 7 monthsకి రిటర్న్ వచ్చేసాను. కొట్టేసిండు. వచ్చినాక మళ్ళీ కుల పంచాయతీ పెట్టుకున్నాం. పెట్టగానే మళ్ళీ ప్రెగ్నెన్సీయా? మళ్ళీ తీసుకుపోయాడు మ్యామ్. తీసుకుపోయినాక 3 monthsకి కన్సీవ్. అదే నేను అంటున్నా, కుల పంచాయతీ పెట్టారు, కలిసిపోయి ఫిజికల్ గా కలిసిపోయాడు, నీకు 2 monthsకి ప్రెగ్నెన్సీ వచ్చింది. కన్సీవ్ అయినా మ్యామ్. నా అదృష్టం కొద్ది మళ్ళీ జాగ్రత్త పడి అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఆల్రెడీ ఒక బిడ్డ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే నువ్వు ఆవిడన్నా జాగ్రత్త పడాలి కదా. ఆల్రెడీ ఆడపిల్ల పుట్టిందని ఊరుకోవట్లేదు. వీళ్ళు ఎంతవరకు కలిసి ఉంటారు, ఎంతవరకు వదిలేస్తారని జ్ఞానం ఉండాలి కదా నీకు. ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు నీకు 17 years, ఓకే, మళ్ళీ 18 yearsకి కన్సీవ్ అవటం అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఒక ప్రెగ్నెన్సీలో ఆడపిల్ల పుట్టినందుకు ఇంత నరకం చూపెట్టారు. రెండోది కూడా ఆడపిల్ల అవుతే నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు. నేను అప్పటికి మా అమ్మకు చెప్పాను సార్. నేను ఫస్ట్ పాప అప్పుడే నాకు హరాస్మెంట్ ఎక్కువ అవుతుంది, నాకు తట్టుకోలేకపోతున్న టార్చరు. నేను వెళ్ళను, నేను ఇప్పుడే ఉండిపోతాను మీతోటి, నేను వెళ్ళనని కాలు మొక్కాను సార్ అమ్మది. లేదు నువ్వు ఇంటికాడ ఉంటే ఎట్లా, మేము ఇక్కడ నుంచి తెచ్చి పెట్టాలి నీకు. రెండో ప్రెగ్నెన్సీ ఏమైందన్నా? మళ్ళీ పాప పుట్టింది. అంటే ప్రెగ్నెన్సీలో ఉండంగానే సార్ 5-6 monthsకి మా బావ మేడం బాగా ఎంగేజ్మెంట్కి వెళ్ళారు మ్యామ్. వాళ్ళ మేనత్త కొడుకుది మ్యామ్. ఎంగేజ్మెంట్కి వెళ్తే ఇంకా నేను వెళ్ళలేదు మ్యామ్. వెళ్ళకపోయేసరికి వెళ్ళేసి వచ్చిండు, బాగా తాగేసి వచ్చిండు మ్యామ్. తాగేసి వచ్చి అప్పటి వరకు నాకు మా బావకి ఎప్పుడు మాట్లాడుకో మ్యామ్. వచ్చిండు. ఏ బావ? సెకండ్ బావ మ్యామ్. నువ్వు ఎట్లనే నా తమ్ముడిది ఇదంతా బయట పెట్టి ఈరోజు నేను ఫంక్షన్కి పోతే అందరు అదే మాట అడుగుతున్నారు, ఎన్ని రోజులే ఇది మాట్లాడుకున్నాడు, నీ వల్ల మాకు ఎక్కడ ముఖం లేకుండా చేసినావు అని చెప్పి బండిలోకి వెళ్ళి పెట్రోల్ తీసి గిన్నెలు కడుగుతున్నా మ్యామ్. బండిలోకి వెళ్ళి పెట్రోల్ తీసి మీద పోసేసిండు మ్యామ్. అప్పటికి నేను అట్లనే చూస్తూ ఉన్నా. ఇంతలోనే మ్యాచ్ బాక్స్ గీక్తుండే పోయి డోర్ పెట్టుకున్నా సార్. బయట డోర్ మొత్తం తగలబడిపోయింది. తర్వాత వెనక వాళ్ళ మేనత కోడలు ఉంటుంది సార్, ఆమె వచ్చి వాటర్ పోసి నైట్ చేంజ్ చేసింది. ఇక వాళ్ళందరికీ ఫోన్ చేసిన, ఈయన ఫంక్షన్ కాడనే ఉండు. ఫస్ట్ పోలీసులకు ఫోన్ చేయాలి, చేసావా? చేయలేదు మేడం. వెరీ గుడ్. వదిలేస్తాడన్న భయమైంది మ్యామ్. ఇప్పుడు 2 పిల్లలు అవుతున్నారు, ఎక్కడ వదిలేస్తాడో పిఎస్కి పోతే. కాదమ్మా, నీ మీద ఇది ఒక మర్డర్ ఇది జరగబోయింది కదమ్మా, అయినా కానీ పోలీసులకు చెప్పలేదంటే నీ ధైర్యం ఏంటి? నెక్స్ట్ టైం మరుసటి రోజు అది చేయడనా? అంటే మారిపోతుంది. వదిలేయటం మాట దేవుడు ఎరుగమ్మా. చచ్చిపోయి ఉంటే నీ పిల్లలకి తల్లి నువ్వేంటి అంత మీ అమ్మాలు ఓకే వదిలేయకూడదు, పెళ్లిని కాపాడాలి, పిచ్చి పెళ్లి చేశారు మీ పేరెంట్స్. 14 సంవత్సరాలు స్కూల్లోకి వెళ్ళినటువంటి ఆడపిల్లని తీసుకొచ్చి పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టి పెళ్లి చేశారు. పోనీ అప్పుడైతే నీకు ఇంగితం లేదు, 18 yearsకి ఒక మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది కదా. నిన్ను చంపబోయారు వాళ్ళు, అత్యాయత్నం జరగబోయింది. అంటే వాళ్ళందరూ అప్పుడు నాకు వచ్చి చెప్పిపోయారు కదా కుల పంచాయతీ చేసి అని చెప్పి వాళ్ళనే పిలిపించాను సార్. అయితే వేరు కాపురం పెట్టండి, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ వద్దు, అక్కడ చంపడానికి ఈజీగా ఉంటది, ఇక్కడ ఉండకండి అని చెప్పి. చంపడానికి ప్రయత్నించింది వాళ్ళ ఆయన కాదు, మా బావ. ఇప్పుడు వీడు లేడు కదా మేడం ఇప్పుడు పిక్చర్ లో. ఇప్పుడు నెక్స్ట్ బయటకు తీసుకెళ్తే వీడే చంపుతాడేమో. ఇంకా తర్వాత అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి పంచాయతీ అయినాక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వేరు కాపురం పెడదాం రా అంటే వికలాంగుల కాలనీ అని ఉంది మేడం, మా మామకు అక్కడ ఇల్లు ఉంది, అక్కడికి తీసుకెళ్ళండి మ్యామ్. 3-4 months ఉన్నాడు. తర్వాత డెలివరీ టైం దగ్గర పడుతుంది, ఇక నేను ఒక్కడిని ఇక్కడ ఎట్లుండాలి, నువ్వు డెలివరీకి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను, నువ్వు డెలివరీ అయిపోయినాక చూద్దాం మళ్ళీ ఇక్కడికి వచ్చేదా అక్కడ ఉండేదా. అప్పుడంటే ఏదో జరిగింది. అప్పుడైనా పెద్ద మనుషుల పంచాయతీలో ఇంకోసారి ఇట్లా పెట్రోల్ పొయ్యమని ఏమైనా రాసిచ్చారా? ఆ తర్వాత అంతా ఒకటేసారి పెద్దగా పంచాయతీ జరిగిందా? ఓకే చెప్పాం. సెకండ్ డెలివరీకి వెళ్ళాను మ్యామ్. తర్వాత 3 monthsకి వచ్చేసాను మ్యామ్. ఇక ఇట్లానే గొడవలు. రెండోసారి ఆడపిల్ల పుట్టినప్పుడన్నా వచ్చాడా? రాలే మ్యామ్, ఇంకా మొత్తానికి చూడడానికి రాలేదు. 3 నెలల తర్వాత మళ్ళీ నువ్వే? నేనే నా కాళ్ళతో నేనే వెళ్ళాను మ్యామ్. ఇంకా వెళ్ళాను, ఇంకా ఇట్లానే గొడవలు అవుతున్నాయి. వేరే కాడ ఉన్న వాళ్ళం మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినాం, రోజు గొడవలు అవుతున్నాయి. ఇంట్లో నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతున్నావు, నువ్వు పిల్లల మొగ్గాన చూడవు, వాళ్ళకి పాలు రావట్లేదు, పాలు నువ్వు సరిపోవట్లేదు, పాలు తెప్పియవు, ఇంట్లో కూరగాయలు లేవు, ఆపరేషన్ అయినా నాకు మనిషిని, నా పరిస్థితి ఏందని అడిగితే సావు అట్లనే, ఆడపిల్లలు ఉండగా నాకు అవసరం లేదు, నాకు సెకండ్ మ్యారేజ్కి అగ్రి అవుతావా లేకపోతే బాబు పుట్టే వరకు ఓపిక చూస్తావా అన్నాడు మ్యామ్. అయితే నేనేం చెప్పలే మ్యామ్, సైలెంట్ అయిపోయినాక చిన్న పాపకు 2 years ఉన్నప్పుడు, చిన్న పాప పుట్టినాక 2 years ఉన్నప్పుడు మళ్ళీ కన్సీవ్ అయినా మ్యామ్. కన్సీవ్ అయితే జనగాంలో ఎవరో చెట్ల మందు పోస్తారంట మ్యామ్. వాళ్ళ మేనత్త చెప్పింది మ్యామ్, వాళ్ళ మేనత్త చెప్పిందని చెట్ల మందు తాగమన్నాడు మ్యామ్.
చిన్న పాపకి 2 years ఉన్నప్పుడు. 2 years మ్యామ్, పాప పుట్టి అంటే ఇప్పుడు ఎంత రీసెంట్ గా ఎంత కాలం అయింది? 2 years 3 years? 2021లో మ్యామ్, 2021లో మ్యామ్, లాక్డౌన్ కన్నా ముందు మ్యామ్. కన్సీవ్ అయినా 1 month 15 days అవుతుంది. అయితే మా ఆయనకు చెప్పకుండా డైరెక్ట్ మా అమ్మకి చెప్పిన మేడం. అమ్మ ఇట్లా ఉందమ్మా, ఎందుకు ముందే 2 ఆడపిల్లలు ఉన్నారని మస్తు టార్చర్ చేస్తారని, నా వల్ల అయితే లేదు, నేను చావనైనా చచ్చిపోతా కానీ నాకు ప్రెగ్నెన్సీ వద్దే, హాస్పిటల్ పోయినాను. వాళ్ళు 45 days అయింది అంటున్నారు, టాబ్లెట్ వేసుకుంటే పోదంటున్నారు, ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుందామని కాలు మొక్కుతానే అన్న మ్యామ్. అయితే మా తల్లి ఏం చేసింది కదా, అల్లుడు అమ్మాయి మళ్ళీ నెల తప్పింది కదా అని ఫోన్ చేసింది మ్యామ్. నేను అప్పటికి పోయి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను సార్. వాళ్ళు అడిగితేనేమో అప్పుడు అందరికీ వైట్ బ్లడ్ సెల్స్ బాగా తగ్గినాయి అని చెప్పి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఏమైంది, ఎందుకు అడ్మిట్ అయిపోయినావు అంటే కొంచెం బ్లడ్ వీక్నెస్ ఉందంట, అడ్మిట్ అవ్వమన్నారు డాక్టర్స్ వాళ్ళు అని చెప్పాను మ్యామ్. వీళ్ళకి చెప్పకుండా అమ్మ చెప్పగానే వచ్చిందా, నువ్వు ఇప్పుడు బిడ్డను ఉంచుకొని నాకు కొడుకుని కనిస్తేనేమో ఉండు, అయితే నాకు సైన్ చేయను, నేను పెళ్లి చేసుకొని వస్తా ఇప్పుడే పోయి, నాకు ఏదో ఒకటి తేల్చు, నువ్వు నీకు కొడుకు, నాకు కొడుకు కావాలి, నాకు నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నాడు. నాకు వద్దు, నేను ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకోను, నెక్స్ట్ టైం చూద్దాం, ఇప్పటికే 2 sections అయినాయి, గ్యాప్ లేకుండా అయింది, నాకు వద్దు ఇప్పుడే, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళనే నువ్వు చూస్తలేవు, పాలు తెస్తలేవు, ఏం తెస్తలేవు, ఇప్పటికీ నరకం అనుభవిస్తాను, వద్దంటే లేదు నువ్వు ఇప్పుడు ఉంచుకుంటావా లేదా అని వచ్చి హాస్పిటల్లో కొట్టాడు మ్యామ్. కొడితే ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చేసిన డాక్టర్స్ వాళ్ళేమో, అమ్మ మీ హస్బెండ్కి అంతా తెలిసే వచ్చినా అన్నావు, ఇప్పుడు ఏందమ్మా ఇట్లా అంటే, లేదు సార్ తను ఇట్లా చేస్తాడని చెప్పి నేను వచ్చిన హాస్పిటల్. లేదమ్మా మేము చెయ్యము, మీ హస్బెండ్ పర్మిషన్ లేదు, మీ ఇద్దరిది పర్మిషన్ ఉండి సైన్ చేస్తేనే మేము ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామంటే నేను వచ్చేసిన మ్యామ్. ఇంటికి వచ్చినాక డే మొత్తం ఏడ్చిన మ్యామ్, నాకు వద్దు బావనిక. థర్డ్ డెలివరీ అయ్యిందా అవలేదా? థర్డ్ చెట్ల మందు పోపించడానికి తీసుకుపోయాడు మ్యామ్ జనగాంకి. ఎందుకు? బాబు పుడతాడంట మ్యామ్, చెట్ల మందు పోపిస్తే. చెట్ల మందు పోపించిన ఆయన నోట్లోకి వెళ్ళి ముక్కులోకి వెళ్ళి పోసేది మ్యామ్, నెల పోసి 5 monthsకి రమ్మన్నాడు మ్యామ్. ఆయన మళ్ళీ తీసుకుపోతే స్కాన్ చేయాలి, టిఫా స్కాన్ అని బయట కూడా రాసిర్రు మ్యామ్, ప్రైవేట్ హాస్పిటల్లో. టిఫా స్కాన్ అక్కడనే చేపిస్తా అంటాడు ఆ డాక్టరే, తక్కువదికి అయిపోతుందంట, 1000-1500 అయిపోతుందంట, బయట అయితే 3000 దాకా అవుతాయి కదా, అక్కడనే చేపించుకుందామంటే సరే ఇంకా ఎక్కడైతే ఏముంది, బేబీ హెల్తీగా ఉందని నాకు తెలిస్తే చాలు అని చెప్పి స్కాన్కి వెళ్ళినా మ్యామ్. స్కాన్కి వెళ్ళిన లోపల డాక్టర్ని అడిగినా మ్యామ్, అప్పటికి బేబీ హెల్తీగా ఉందా సార్, చెట్ల మంది ఏవేవో పోస్తున్నారు, బేబీ హెల్తీగా ఉందంటే చాలా హెల్తీగా ఉందమ్మా బేబీ, మూమెంట్స్ కూడా నీకు తెలియట్లేదా అని అడిగారు సార్. తెలుస్తున్నాయి సార్ అని చెప్తాను. ఇది 5th monthకే 6th month మ్యామ్, 6th 7th month. 6th month మూమెంట్ అది ఏ ఇయర్ అమ్మా? 20 సార్, 2020లో మూమెంట్స్ తెలుస్తున్నాయి, తెలుస్తున్నా, బాగుంది బేబీ హెల్తీగా ఉందన్నాడు. వాళ్ళకి స్కాన్ లో బాగుంది, నీకు మూమెంట్స్ తెలుస్తున్నాయమ్మా? తెలుస్తుంది, 6 monthsకి సార్ తెలుస్తున్నాయి బేబీ మూమెంట్. అయితే బయటికి వచ్చిండు సార్, బయటికి వచ్చి ఇగో నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది పోయి అడ్మిట్ అవుదామన్నాడు మ్యామ్. ఎందుకని అడిగినా, ఏం లే నువ్వు వచ్చి అడ్మిట్ అవ్వాలి, వద్దు బేబీని తీపిచ్చుకుందాం అన్నాడు మ్యామ్. ఎందుకని నేను అడిగిన, ఎందుకంటే లేదు బేబీని తీపిచ్చేద్దాము, హెల్దీగా లేదన్నాడు మ్యామ్. ఫస్ట్ హెల్దీగా ఎందుకు లేదు, బేబీ హెల్దీగా ఉందంట, నాకు మూమెంట్స్ బాగానే తెలుస్తున్నాయి, వద్దంటే ఇగో పాప ఉందంట, ఇది తీపిచ్చేద్దాము, మనకు వద్దు, ముందు 2 పిల్లలు, నాకు కొడుకే కావాలి, నాకు ఈ పాప వద్దు. కానీ పాప ఉందని ఎవరు చెప్పారమ్మా? చట్టరీత్యా నేరం కదా, వాళ్ళకు ఆ డాక్టర్స్ చెప్పారంట సార్. చెప్పగానే ఇంకా నేను వద్దని చెప్పి లొల్లి చేసిన సార్. అక్కడనే కార్ డోర్ తీసిన, ఇంటికి పోదాంబా ఫస్ట్, నువ్వు మా ఇంటికాడ అందరికీ చెప్పుదాం. ఎక్కడమ్మా, ఏ ఏరియాలో జరిగింది ఇది? ఇదే సార్ మేడం, జనగాం నుంచి వాళ్ళు అటు జనగాం లోపల ఉంది మ్యామ్. హాస్పిటల్ పేరు తెలుసా? క్లోజ్ అయింది మ్యామ్, అది ఏదో ఉండే మ్యామ్ పేరు, అది క్లోజ్ అయింది. ఇప్పుడు మొన్న పోయి చూసినా మ్యామ్, మళ్ళీ ఉందా అని. ఇలాంటి ఏదో పనులు చేస్తున్నారేమో, క్లోజ్ చేసి ఉంటారు. కడుపు మీద గుద్దిండు మ్యామ్, స్పాట్ లోనే బేబీ డెత్, యూట్రస్ వచ్చి బ్లీడర్స్ గ్రో తప్పి పడిపోయినాం. అప్పుడన్నా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చావా? అక్కడ నుంచి హాస్పిటల్ అడ్మిట్ చేసిండు మ్యామ్, వేరే వాళ్ళని హెల్ప్ తీసుకుని హన్మకొండలో. డాక్టర్స్ అయినా కంప్లైంట్ ఇస్తారమ్మా, ఇచ్చారా? వీళ్ళంతా ప్లానింగ్ తోటి మ్యామ్. ఇప్పుడు ఆయన చెట్ల మందు పోపించిన డాక్టర్ ఉంది కదా మ్యామ్,
ఆయన ఈయన పాప అని చెప్పి స్కాన్ చేయించుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే అందరం పోతాం, నువ్వు తీసుకుపోయి మేము ఒక హాస్పిటల్ ఉంది క్లీన్ అయిపోయినాకన్నా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా? స్టమక్ మీద 7వ నెల 6వ నెల బేబీని కొడితే నీకు అక్కడ బ్లడ్ వచ్చేసి సివియర్ గా హాస్పిటల్లో జాయిన్ అయ్యో, బతుకుతావో లేదో తెలియదు. మీ అమ్మా నాన్న కంప్లైంట్ ఇచ్చారా? లేదు మ్యామ్, డిఎన్సీ చేసిర్రు మ్యామ్. డిఎన్సీ చేయగానే బేబీ హ్యాండ్స్ అన్ని వదిలేసిర్రు మ్యామ్ లోపలనే. లోపల సివియర్ అయినా మ్యామ్, వీళ్ళకంతా తోచలేదు, సివియర్ అయినా చాలా, అసలు లేస్తలేను కూర్చున్నా, చాలా అన్కాన్షియస్ అయిపోతే హన్మకొండలో అయింది సార్. లేదు సార్, నేను అన్కాన్షియస్ లోనే ఉన్నాను, నాకు తెలియదు సార్. నీ తరపున వాళ్ళు ఎవరు కూడా సైన్ చేయలే, ఆయన చేసిపోయిండంట. తీసుకొచ్చాడు సార్, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాడు సార్ అమ్మ వాళ్ళు. పాపకి లోపల స్కాన్ చేయించిన అనిత హాస్పిటల్లోనే చూపించాం మ్యామ్, ఇక్కడ ఉప్పల్లో. వచ్చి హైదరాబాద్కి తీసుకొచ్చి చూపిస్తే స్కాన్ రాసింది మ్యామ్. విజయ డయాగ్నోస్టిక్లో చేయించినాము, బాగా సీరియస్ ఉందమ్మా, సివియర్గా, ఆమెకు అర్జెంట్గా మళ్ళీ ఓపెన్ చేసి ఆమె లోపలంతా క్లీన్ చేయకపోతే అమ్మాయి చచ్చిపోతుంది అన్నారు మ్యామ్. చచ్చిపోతుంది అనేసరికి అమ్మ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిర్రు మ్యామ్. ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా? అంతకుముందు ఇలా అబార్షన్ జరిగింది, ఇలా సివియర్ గా జరిగింది, సగం వదిలేశారు, స్టమక్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పారు సార్ వీళ్ళు. నీకు ఏమైందమ్మా అన్నాడు సార్. నేను స్ప్రో తప్పి పడిపోతే ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసిర్రు సార్. మా ఆయన కొట్టాడు అని కొట్టాడని చెప్పాను మ్యామ్. కొట్టాడు, స్ప్రో తప్పి పడిపోతే ఆయన తీసుకెళ్ళి ఆయన స్టమక్ మీద కొట్టాడని చెప్పావా, నిన్ను కొట్టాడని చెప్పి? కడుపు మీదనే కొట్టాడని అన్నా కూడా ఎవ్వరు కంప్లైంట్ ఇవ్వాల? తెలియదు మ్యామ్. డాక్టర్స్ కంప్లైంట్ ఇవ్వాలా, మీ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వాలా? ఇదంతా క్లియర్ అయినాక నువ్వు కంప్లైంట్ ఇవ్వాలా? పంచాయతీలో పెడుతున్నారు మ్యామ్ వీళ్ళు. కంప్లైంట్ వరకు పోతే నీకు విడాకులు ఇచ్చేస్తారు, పెడుతున్నారు మ్యామ్. పెట్రోల్ పోసినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలా? 6వ నెల ప్రెగ్నెన్సీ మీద కొడి అబార్షన్ అయ్యి అంత సివియర్ అయితే కంప్లైంట్ ఇవ్వాలా? అంటే నువ్వు పోయినా పర్వాలా మీ ఇంట్లో వాళ్ళకి? 8 days ఐసీయూలో ఉంచిర్రు మ్యామ్. ఉంచినాక ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక పిలిపించాం మళ్ళీ. ఇంకా వాళ్ళ అమ్మోళ్ళకి అందరికి పిలిపించి పంచాయతీ పెద్దగా రాసి ఇంకా అప్పుడు పేపర్స్ రాసుకున్నారు. నా బిడ్డకి ఏమైనా అయితే అప్పుడే ట్యూబెక్టమీ. ఇంకా నేను చచ్చిపోయిన తర్వాత రాసుకోలే పేపర్. అలా రాసుకుని ఎంతకాలం అయింది? అలా 21లో రాసుకున్నారు మ్యామ్. 21లో. నిన్ను వద్దు అనుకునే వ్యక్తులు నిన్ను వదిలించుకోవడం చాలా ఈజీ. మళ్ళీ నిన్ను తీసుకెళ్ళి వాళ్ళు ఈ అగ్రిమెంట్లో రాయాల్సిన అవసరం ఏంటి? అగ్రిమెంట్లో ఇందా నుంచి నేను 2 సార్లు అడిగితే లాస్ట్లో చెప్తాను మేడం, లాస్ట్లో రాశారు మేడం అంటున్నావు. నేను అడుగుతున్నవి ఏంటంటే, మీ ఆయనకి వదినికి అక్రమ సంబంధం ఉందని ఒప్పుకొని ఇక నుంచి అలా ఉండదు అని రాశాడా? పెట్రోల్ ఇంక నుంచి పొయ్యమని రాశారా? స్టమక్ మీద నేనే కొట్టాను, ఇక నుంచి నా భార్యను బాగా చూసుకుంటానని రాశాడా? వీళ్ళు పెద్ద మనుషులు మ్యామ్, ఊరు నుంచి కొందరు వస్తారు మ్యామ్. వీళ్ళది ప్రాపర్ పుట్టగూడెం మ్యామ్, రాజపేట మండలం మ్యామ్, యాదగిరి డిస్ట్రిక్ట్ మ్యామ్. అక్కడ నుంచి కొందరు వస్తారు. అయితే దీంట్లో ముఖ్య పాత్ర వహించేది వాళ్ళ అన్న మ్యామ్, రమేష్ అని. కాబట్టి అందులో ఇక నుంచి నా భార్యను బాగా చూసుకుంటాననే ఉంది తప్ప ఈ ఫస్ట్ నువ్వు చెప్తున్న క్రైమ్ సీన్స్ ఏవి ఇక నుంచి చెయ్యను, చేసింది ఇంకా తప్పు, క్షమించండి అని ఎక్కడా లేదు. నా ద్వారా తప్పు అయిపోయింది, ఇక్కడ నుంచి నా భార్యను బాగా చూసుకుంటాను, నా భార్యను బాగా చూసుకుంటాను. నా ద్వారా తప్పు అయిపోయింది అని ఆయన రాయడం నీ దృష్టిలో ఏంటంటే ఇక నుంచి పెట్రోల్ పోయిను అన్ని ఒప్పేసుకున్నట్లు నీ దృష్టిలో? ఓకే అమ్మా, అట్లా అనుకున్నాను. ఇంకా అట్లనే ఇక ఇట్లా అయింది కదా మ్యామ్ అబార్షన్. తర్వాత రాసుకొని వెళ్ళినాక హోలీ రోజు మ్యామ్, ఇంకా లాస్ట్ నాకు ఇంట్లో హోలీ రోజు బాగా తాగేసి వచ్చిండు మ్యామ్. తాగేసి వచ్చి ఈవినింగ్. ఎన్ని రోజులు రాసుకున్నాక? ఎన్ని రోజులకి? నవంబర్లో రాసుకున్నట్టున్నాం మ్యామ్, మార్చిలో హోలీ వచ్చింది మ్యామ్. ఆ 4 నెలలు బాగోలే. ఓ 4 నెలల తర్వాత ఈ దుకాణం 2022లోనే 21లోనే ఉన్నావా? 22లో అనుకుంటాను. అప్పుడు వచ్చిండు మ్యామ్. వచ్చేసి బాగా తాగొచ్చి, ఇగో నీకు ఇప్పుడు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయింది, నీకు కొడుకులు పుట్టరు కాబట్టి మా అమ్మోళ్ళందరూ నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు, నేను పెళ్లి చేసుకోవాలి, నువ్వు సైన్ చేయి, నేను పెళ్లి చేసుకోవాలంటే పిల్లని ఎవరు ఇయ్యరు, నువ్వు సైన్ చేసేస్తే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు మ్యామ్. నేను చేయనంటే ఇంకా రాత్రి అంతా కొట్టిండు మ్యామ్. కొట్టితే నేను లేచిన మ్యామ్. ఇంకా పొద్దున తను డ్యూటీకి వెళ్ళిపోయిండు. నైట్ అంతా తాగినప్పుడు కొట్టిండు. పొద్దున్న లేచి డ్యూటీకి వెళ్ళిపోయాడు మ్యామ్. లేచి నేను ఇంకా బయలుదేరుతా అన్నపి ఆ రోజు డిసైడ్ అయినా మ్యామ్. ఫస్ట్ టైం నా లైఫ్లో ఎప్పుడు అనుకోలే మ్యామ్ పోలీస్ స్టేషన్కి వెళ్దామని. ఆ రోజు నిర్ణయం తీసుకున్నా మ్యామ్. ఇదంతా కోరికేసిండు.
అదెందుకమ్మా అప్పుడు డెసిషన్ తీసుకోవడం? ఏ ఊరే వేసేసినాక డెసిషన్ తీసుకోవాల్సింది. మ్యామ్ పిల్లలు ఉన్నారు కదా అప్పుడైనా ఎందుకు వెళ్ళావు మరి? ఇప్పటికి 6వ సారి నువ్వు చెప్తున్న పంచాయతీ. 6 సార్లు నేను చంపడానికి ప్రయత్నించినా నువ్వు ఇంకా పిల్లలు, సొసైటీ, భర్త, కాపురం, డైవర్స్ అంటున్నావు. వీళ్ళు ఏమనంటే అమ్మ నాన్న పరువు తీయకమ్మ ఉన్న ఒక్కదాని. ఇప్పుడు పోయినా పర్లేదా? ఇప్పుడు పోయినా పర్లేదా? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. ఈ పరువు పెళ్లి ఈ 2 పదాలు తప్ప వాళ్ళు వాడుతూనే ఉన్నారు. 14 సంవత్సరాలప్పుడు నమ్మావు, 18 సంవత్సరాలప్పుడు నమ్మావు, 22 సంవత్సరాలు, ఇప్పుడు 24 సంవత్సరాలప్పుడు కూడా నువ్వు అదే పాట పాడుతావు. సరే అమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమైంది? వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను మ్యామ్. కంప్లైంట్ ఇచ్చి సార్ నన్ను బాగా హరాస్ చేస్తున్నాడని ఫస్ట్ నుంచి జరిగిన మ్యాటర్ మొత్తం రాస్తాను మ్యామ్ కంప్లైంట్ లో. అలా అవేమి తీసుకొని ఉండరే? అవేమన్నా తీసుకున్నారా కన్సిడరేషన్ లో? కంప్లైంట్ ఇయ్యగానే మేడం పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ లీడర్ నుంచి వాళ్ళు కాల్ చేపించారు. పోలీస్ వాళ్ళకి లీడర్ వాళ్ళు వస్తారు మ్యామ్, బయట పిలుస్తారు, పంచాయత్ అంటారు. నేను రాను, నాకు ఏదైనా కంప్లైంట్ చేస్తా. లీడర్ వాళ్ళు వస్తారు, ప్రతిసారి బయటకి రా అమ్మ మాట్లాడుకుందాం అంటారు. ఏం మాట్లాడారు మీతో? 4-5 సార్లు వచ్చారు మ్యామ్. వచ్చినాక నేను వెళ్ళాను, నాకు వద్దు, ఇంకా నాకు విసుగు వచ్చేసింది. ఎన్ని రోజులు నాకు ఈ బాధ, నేను తట్టుకోలేకపోతున్నా. నేను చంపేయండి మీరే, ఏంది నాకు ఈ టార్చర్? మీకు కూడా బిడ్డలు ఉన్నారు, ఈ పరిస్థితి వస్తే ఒప్పుకుంటారంటే మా బిడ్డల వరకు పోకు నువ్వు అంటారు సార్. మా బిడ్డల వరకు పోకు, నీది చక్కగా లేనప్పుడు మా బిడ్డల వరకు ఎందుకు వస్తావు అంటారు. ఇక అప్పుడు వచ్చి ఎటువంటి కేసు ఫైల్ అవ్వలే, ఎటువంటి కంప్లైంట్ ఫైల్ అవ్వలే. అప్పుడు అవ్వలే సార్. అప్పుడు లీడర్ వచ్చిండు సార్ అక్కడ లోకల్ సర్పంచ్ అంట. వచ్చి బిడ్డ నువ్వు నాకు బిడ్డ లాంటి దానివి, ఈ పరువు తీసుకున్నాడు ఎందుకు? మన దాంట్లో ఎవ్వరు పోలీస్ స్టేషన్లకు పోలే, వాడిని మేము తంతాం, నీకు ఏం కావాలో నీకు న్యాయం చేస్తాం, ఈ ఒక్కసారికి మాట. నీకే న్యాయం కావాలి? నేనేమన్నా అంటే నన్ను ఇంత టార్చర్ చేస్తాడు, పెళ్ళి అంటాడు, అత్తమ్మ కొడతాంది, బావ కొడతాడు, యారాలు కొడతా, ఇదంతా ఎందుకు? నాకేం వద్దు, మీకు తోచిన న్యాయం చేయండి, నాకు ఇదంతా టార్చర్ భరించలేదు. టార్చర్ వద్దు అంటే నీకు విడాకులు ఇప్పించేసి పిల్లలకి నీకు ఏదైనా న్యాయం చేస్తే సరిపోతుంది. విడాకులు ఇవ్వమని చెప్పలేదు మ్యామ్, బయట అయినా వేరే ఎక్కడైనా దూరంగా కాపురం పెట్టించి ఆయన మార్చి నాకు ఇవ్వండి అంటున్నా అని అడిగాను మ్యామ్. అయితే పంచాయతీకి అని పిలిచాడు మ్యామ్. పంచాయతీకి మేము ఎవరిని పిలవలే, ఈయన రూప్ సింగ్ అని ఆయననే అందరినీ పిలిచిండు. వాళ్ళోళ్ళే అందరు వచ్చిర్రు మ్యామ్. పంచాయతీలో నేను, అమ్మ, తమ్ముడు, నాన్న నలుగురమే ఉన్నాం మ్యామ్, 2 పిల్లలు. పంచాయతీలో అడిగిరు నీకు ఏమైందమ్మా అంటే నన్ను సో అని చెప్తున్నా సార్. చెప్తుండగానే వచ్చి మా ఆయన కడుపులో తంతే అంత దూరంలో పోయి పడ్డా. ఏది పెద్ద మనుషుల పంచాయతీ? పెద్ద మనుషుల పంచాయతీ. అప్పటికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఉంది, కంప్లైంట్ ఉంది. ఇక తమ్ముడు ఆపడానికి వస్తే ఇదంతా పలిగిపోయింది సార్, ఫోటోలు ఉన్నాయి చూపిస్తాను మీకు. ఇదంతా పగిలిపోయింది, నాకు ఇదంతా పగిలిపోయింది, ఇదంతా కట్ అయిపోయింది. అంత కొడుతుంటే వాళ్ళ తరపున వచ్చిన 20-30 మంది పెద్ద మనుషులు ఎవ్వరు ఆపట్లేదు మ్యామ్. మీ సైడ్ ఎందుకమ్మా ప్రతిసారి ఇంకెవరు రారా? అంటే ఊరు నుంచి రావాలి సార్, రావాలంటే వీళ్ళేమో మా పరువు కొట్టుకున్న పెద్ద మనుషుల పంచాయతీ ఎక్కడ జరిగిందమ్మా? పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఇంటి దగ్గరకు వచ్చిర్రు మ్యామ్. వీళ్ళు మా అమ్మ వాళ్ళు కిరాయి కొండ కాడికి వచ్చిర్రు, పంచాయతీ చేసిర్రు. తమ్ముడిని ఎత్తి పళ్ళగొట్టగానే నేను పోలీసు వాళ్ళకి కాల్ చేసిన మ్యామ్. సార్ నేను పంచాయతీకి రానంటే మీరు నన్ను ఒప్పించి బలవంతంగా పంచాయతీకి పంపిర్రు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది సార్? మా తమ్ముడిని ఎత్తి అంతా పలిగిపోయింది, నాన్నెత్తి పలిగిపోయింది, మా అయ్య మొక్క మొత్తం ఇదంతా పగిలిపోయింది, మొత్తం రక్తాలు మడుగులలో ఉన్నాము. అమ్మకు మొత్తం బట్టలు గుంజేసిర్రు, బట్టలు ఒంటి మీద. ఏంది సార్ మా పరిస్థితి అంటే? ఏమైంది కేసు? వాళ్ళు వచ్చారు మేడం, వచ్చి ఫోటోలు తీసుకున్నారు. అప్పటికి వీళ్ళందరూ పారిపోయారు. వచ్చి పంచాయతీ పెద్ద 2-3 ఉన్నారు. అయితే పోలీసు వాళ్ళు రాగానే నేను ఇంకా తిట్టినా, ఉన్న ఒక్క తమ్ముడు నాకు. ఎమ్మెల్సీ పంపించారా? వాళ్ళు పంపకన్నా ముందే నేను తీసుకెళ్ళిపోయినా మ్యామ్. తమ్ముడికి అన్కాన్షియస్ అయిపోయింది మ్యామ్. హాస్పిటల్కి పోయినా, ట్రీట్మెంట్ ఇప్పించి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా తమ్ముడితో ఎప్పుడైనా కేసు బుక్ అయింది మ్యామ్. అప్పుడు ఏం సెక్షన్స్ పెట్టారమ్మా? 324, 508 ఏమో పెట్టారు. 34 IPC అని పెట్టారా? తెలియదు మ్యామ్, ఉన్నాయి మ్యామ్. 498 పెట్టారా? అది లేదు, తర్వాత పెట్టారు మ్యామ్. మళ్ళీ తర్వాత వేరే కేసా? 2 కలిపేసి? లేదు మ్యామ్, వేరే కేసు పెట్టారు మ్యామ్.
ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇట్లా కేసులు పెట్టేసినాం కదా మ్యామ్. వచ్చి కేసు పెట్టినాక తమ్ముడికి చాలా సీరియస్ అయింది. ఇక ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే ఇంట్లోనే ఉన్నాం మేము. ఇంటికాడికి వచ్చి రోజు రాళ్ళు ఇసురుతున్నారు మ్యామ్. కిరాయికుండే వాళ్ళేమో కాల్ చేయండి మీరు, మా ఇంటి ముందు ఇదేంది గొడవ అని అమ్మ వాళ్ళని రోజు విసిగిస్తున్నాను. మీరు పంచాయతీ అని చెప్పి మా ఇంటి మీదకి తెస్తున్నారు అందరూ, మీరు కాల్ చేయండి మాకు అవసరం లేదంటే మళ్ళీ పోయి కేసు పెట్టినాం మ్యామ్. ఇట్లా ఇంటి మీదకి వచ్చి రోజు రాళ్ళేస్తుండు సార్. మా పరిస్థితి ఏంది, చంపుతా అంటుండు నన్ను చంపేసినాక పిల్లలు అన్యాయం అయిపోతారు, మీకు కాలు మొక్కుతుంది సార్ అని సిఐది ఎస్ఐది అందరు కాలు మొక్కిన మ్యామ్. మాకు ఇక్కడ ఎవరు దిక్కు లేరు, మీరైనా కొంచెం హెల్ప్ చేయండి సార్, వాళ్ళ ఇంటి వరకు రాకుండా నేను చూడండి అని చెప్పి. అయినా వినలేదు మ్యామ్. అయితే లాస్ట్కి కేసు అయింది మ్యామ్. అదే కేసు అయినాక మళ్ళీ ఈసారి శ్రీకాంత్ రెడ్డి మ్యామ్ ఈసారి పంచాయతీలో ఇన్వాల్వ్ అయింది. శ్రీకాంత్ రెడ్డి, సాయి రెడ్డి వీళ్ళిద్దరు అన్నదమ్ములు మ్యామ్. అయితే స్టార్టింగ్ లో ఆ ఊరి ఈయన పని చేసిండు మ్యామ్. అప్పుడు నా పెళ్ళి అయినప్పుడు శ్రీకాంత్ రెడ్డి వచ్చి అమ్మ వాళ్ళని ఒప్పించిండంట పెళ్ళికి. అయితే ఆయన వచ్చిండు మ్యామ్. ఆయన వచ్చి ఇగో సప్న అయ్యింది అయిపోయింది, నీ పెళ్ళి నేనే దగ్గరుండి చేసినా కదా, ఇగో నా మాట నువ్వు వెళ్ళి కాపురం చేయి, నువ్వు ఇట్లా ఏదట్లా అట్లా కేసులు తీసేసి వద్దమ్మా మనకి ఎందుకమ్మా కేసు. అందరూ పాడిన పాటే అతను పాడాడు. ఇప్పటికీ ఆ 2 కేసులే ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా? ఆ 2 ఉన్నాయి మ్యామ్. కంప్లైంట్స్ 3-4 ఇచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయి. కంప్లైంట్లు ఓకే, కేసులు 2 రిజిస్టర్ అయినాయి. సరే ఇప్పుడు పొజిషన్ ఏంటో, ఇప్పుడు ప్రస్తుతం ఏంటో చెప్పమ్మా. ఇప్పుడు ఏముంది సార్, అట్లా వచ్చేసిన సార్. తర్వాత అమ్మ అడిగింది సార్ శ్రీకాంత్ రెడ్డిని, మరి నా బిడ్డని పంపి అంటున్నావు, నా బిడ్డకి ఏమైనా అయితే ఈ పిల్లలకి ఏం న్యాయం చేస్తారు మీరు, అదేదో ఇప్పుడే రాసియండి, నా బిడ్డ చచ్చిపోయినా పర్లేదు పంపిస్తా అన్నది మేడం. ఏం రాసిమ్మంది? ఆ పిల్లలకు రేపు నా బిడ్డని చంపేస్తుంది వాళ్ళ దగ్గర. ఆ శ్రీకాంత్ రెడ్డికి రాసి ఇవ్వమండి. ప్రతిసారి వచ్చి అందరు నా బిడ్డని ఎందుకు పంపి అంటున్నారు, వాడు తప్పు పెట్టుకొని మీకు ఏమైందని అట్లా అడుగుతున్నారు. నా బిడ్డ తప్పు చూపియండి, లేదంటే ఏం జరిగిందో చెప్పండి అని అమ్మ గట్టిగా ఈసారి నిలదీసింది మ్యామ్. ఎందుకు ఇక నేను చచ్చిపోతా అన్న కండిషన్ లో వాళ్ళకి అర్థమైపోయింది. ఇంట్లో కొట్టేటప్పుడు వాళ్ళకి అర్థం కాలే మ్యామ్. తర్వాత ఇంకేమైనా కేసులు ఫైల్ చేశారా? ఆ తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత సిఐ సార్ వాళ్ళందరూ పిలిచారు మ్యామ్ పోలీస్ స్టేషన్ కి. ఇక ఊరు నుంచి గట్కేసర్ పిఎస్ మ్యామ్. తర్వాత నువ్వు నీ భర్త కలిసి అయితే ప్రయాణం చేయలేదు కదా? ఒక్క 1 week చేసాం సార్, మధ్యలో 1 week సార్. ఇంత జరుగుతున్నా కూడా ఎస్ఐ సార్ మళ్ళీ పేపర్ రాసి తెగిపోయి ఎంత అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కలిసారా? ఎస్ఐ సార్ వాళ్ళందరూ ఏమంటున్నారంటే, నువ్వు ఆడదానివి, నువ్వే ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, అదే ఇదని మాట్లాడుతున్నారు మ్యామ్. మళ్ళీ అయినా కానీ 1 week ఉన్నాం. మళ్ళీ 1 week తర్వాత 1 week వెళ్తే సార్ నైఫ్ తీసుకుంటు సార్. ఒక రోజు నైట్ వాళ్ళ అన్న వదిన నైఫ్ తీసుకుంటు మ్యామ్. ఇగో కాటు మ్యామ్ చెయ్యి మీద ఇప్పటికి ఉంది మ్యామ్. ఇప్పుడు ఎవరో ఇక్కడ షాక్ అవ్వలే కదమ్మా, అది ఖచ్చితంగా నైఫో కర్రో కత్తో ఏదో ఒకటి జరుగుతుందని మా అందరికి తెలుసు, నీకు మీ అమ్మకి తప్ప. కట్ చేసిండు సార్. ఇక అన్ని సందర్భాల్లో నువ్వు చావు దగ్గరికి వెళ్ళి వెనక్కి వస్తున్నా కూడా ఏందో మీ అమ్మ నాన్నకి ఆ మొండి ధైర్యం, పెళ్లిని కాపాడాలి, పిల్ల ఏమైపోయినా పర్లేదు, పిల్ల చచ్చిపోయినా పర్లేదు, పెళ్లిని కాపాడాలి, పరువును కాపాడాలి. ఇప్పుడు ఎవరిని తప్పు పడతాం? తర్వాత ఏమైంది? ఇక అక్కడ నుంచి వచ్చి నేను 498 మా బావ మొత్తం బట్టలు అవన్నీ కేసు ఫైల్ చేసిన మ్యామ్. అమ్మ వాళ్ళ కాలు మొక్కిన, మీరు నన్ను ఇక్కడ ఉంచుతా అంటే నేను మీ దగ్గరనే చచ్చిపోతా, లేకపోతే ఊరికి వెళ్ళి కలిసి DVC MC ఎంతకాలం అయింది కేసు? 22లో వేసాను మ్యామ్. అన్ని 2 years నుంచి నడుస్తుంది. ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఏమైనా ఆర్డర్ అయిందా? ఏం లేదు మ్యామ్, ఇంకా ఆర్డర్ అవ్వాల. ఇప్పుడు ఏ కోర్టులో నడుస్తున్నాయి కేసులు? వరంగల్ కోర్టులో DVC MC నడుస్తుంది. 498 ఇవి గట్కేసర్లో నడుస్తున్నాయి. ఆయన ఏమైనా డైవర్స్ కేసు వేసిండు మ్యామ్, వేసిండు. మళ్ళీ ఇంకా నేను అక్కడ ఎంసీలో మళ్ళీ ఇది వాళ్ళు ఏమో పెడతారంట కదా మ్యామ్, పెడితే మళ్ళీ విత్డ్రా చేసుకుంటాను, నాకు నోటీస్ పంపించిండు మ్యామ్. పంపించగానే నేను వచ్చి కోర్టుకి అటెండ్ అయినా. మళ్ళీ అది డైవర్స్ విత్డ్రా చేసుకొని మళ్ళీ ఏమైందో ఏమో. 2 years నుంచి నువ్వు ఆల్రెడీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు, నీకు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసు, లీగల్ ప్రొసీడింగ్స్ అంటే ఏంటో తెలుసు, కొంచెం స్ట్రాంగ్ అయి ఉంటావు. ఒక వ్యక్తి నిన్ను 8 ఏళ్ళు హింసిస్తే 10 ఏళ్ళు హింసిస్తే రివర్స్ అవ్వడం ఎట్లా అని నీకు అర్థమైంది. నువ్వు ఇక్కడికి వచ్చి 1 hour అవుతుంది, 1 hour నుంచి ఏడుస్తానే ఉన్నావు తెలుసా మ్యామ్. ఇంకో మ్యారేజ్ చేసుకుండు మ్యామ్, పిల్లల్ని. ఎప్పుడు జరిగింది పెళ్లి? 1 year అవుతుండొచ్చు సార్. అంటే నువ్వు లేనప్పుడా?
నువ్వు లేవు. ఎక్కడ ఎవరా అమ్మాయి? నీకెలా తెలిసింది? అమ్మాయి పేరు లావణ్య సార్. ఓకే, నీకెలా తెలిసింది? వాళ్ళోళ్ళే ఫోన్ చేసి చెప్పారు సార్. అమ్మాయిని చూసావా ఎక్కడైనా? డైరెక్ట్ వెళ్ళి పట్టుకున్నాను. పట్టుకుని ఏం చేసావు? పట్టుకున్నాను, అడుగుదామనేసరికి వీళ్ళందరూ బాగా కొట్టిర్రు మ్యామ్. మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చిర్రు. అక్కడ నుంచి నన్ను హాస్పిటల్ అసలు కడుపులో గుద్దేసేసరికి పడిపోయినా మ్యామ్. హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయినా మ్యామ్. ఇంకా అది ఎప్పుడు జరిగిందమ్మా? ఆగస్ట్ లో మ్యామ్, లాస్ట్ ఇయర్. అప్పుడు ఏ కేసు అవ్వలే? అయింది మ్యామ్. పోచారం పిఎస్ లో పెట్టేసి అదే కంప్లైంట్ ఇచ్చాను అన్నావు, తీసుకోలేదు. కేసు అయింది మ్యామ్. ఏం సెక్షన్ మీద? 324 అదే కదా కొట్టుకున్నదే. మళ్ళీ ఈసారి ఇంకో 324 అయ్యిందా? మొత్తం 3 కేసులు అయినాయా? 3 కేసులు ఉన్నాయి మ్యామ్. 3 క్రిమినల్ కేసులు ఉన్నాయి మీ ఆయన వాళ్ళ మీద. ఆ అమ్మాయికి ఏమైనా ప్రెగ్నెన్సీ ఏమైనా వచ్చినాయా? 1 year అయిందిగా. తెలియదు మ్యామ్. ఇవాళ వచ్చేటప్పుడు వాళ్ళకి ఫోన్ చేశాను మ్యామ్. నేను ఇట్లా వెళ్తున్నాను నేను, మరి నాకు పెద్ద పాపం. వాళ్ళకి అర్థమై ఉంటుందిలే అమ్మా, అక్కడికి వెళ్తే కరెక్ట్ న్యాయం చెప్తారు నీకు వాళ్ళకి కూడా అని. అందుకే వాళ్ళు రాలే. కేసెస్ పొజిషన్ ఏంటం మేడం? స్టార్టింగ్ లోనే ఉండుంటాయి. 2 years కదా. 3-4 క్రిమినల్ కేసులు వేసింది. తడినారు, తన్నుకున్నారు, ఏదైనా కానీ రెగ్యులర్గా వేసే 3 కేసులు ఫైల్ చేసింది. సో కోర్టులో ఉన్న కేసులు మనం అంత డీప్గా మాట్లాడడానికి లేదు. కాకపోతే ఇప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా మనం అసాసినేట్ చేస్తే ఆ అమ్మాయికే మైనస్ అవుతుంది. ఎందుకు తెలిసిపోతుంది కదా కేసు ఏంటి అని ఓపెన్గా. అమ్మాయికి తెలియపోవచ్చు కానీ మనం రియాలిటీ మాట్లాడతాం కాబట్టి తనకి ఎక్కువ మైనస్ అవ్వడానికి. సార్ సంతోష్తో మాట్లాడమంటావు అమ్మా? నీకేం కావాలి నాన్న ఇక్కడికి? మ్యామ్ ఇప్పుడు తను మ్యారేజ్ చేసుకుంది మ్యామ్. పిల్లల పరిస్థితి. నీకేం కావాలి? పిల్లలకి న్యాయం చేయండి మ్యామ్. ఫైనాన్షియల్ సెటిల్మెంటా? ఫైనాన్షియల్ గానైనా సరే మ్యామ్. లేకపోతే తను వచ్చి ఉన్నా పర్లేదు. తను వచ్చి ఉండడం కాబో ఇంకెలా మీ అడుగుతున్నా? అమ్మా నాన్న అదే తప్పు చేసి నువ్వు అదే తప్పు చేసి మేము అదే తప్పు చేస్తామా? 10 ఏళ్ల నుంచి నువ్వు వాళ్ళు ఏమి హింసలు పడుతున్నారో తెలుసా? వాళ్ళు నువ్వు హింసిస్తున్నావో నిన్న వాళ్ళు హింసిస్తున్నారో, నువ్వు చెప్పే ప్రతి యాక్షన్కి రియాక్షన్ పర్ఫెక్ట్గా ఉంటేనే మేము ఇక్కడ బిలీవ్ చేస్తాం. మేమైనా జడ్జెస్ అయినా అడ్వకేట్స్ అయినా. మీరేదో 10 స్టోరీలు వినేసి అవన్నీ మా ఇన్సిడెంట్లో జరిగినాయి అంటే అయ్యయ్యో అని రియాక్ట్ అయిపోవడానికి అంత అపనమ్మకంగా ఏమీ తెలియకుండా ఇక్కడ కూర్చోలే. ఒక స్టేజ్లో ఉన్న వ్యక్తులమే మేము ఇక్కడ కూర్చున్నాం. ఓకేనా? లీగల్ ప్రొసీడింగ్స్ నేను మాట్లాడితే అమ్మ నీకు చాలా మైనస్ అవుతుంది. ఎందుకంటే మా ఆడియన్స్కి తెలుసు రమ్య గారు ఉన్నది ఉన్నట్లు దులిపి మాట్లాడేస్తారని. అర్థమవుతుందా? మ్యామ్ నేను ఏ తప్పు చేయలేదు మ్యామ్. ఏదన్నా కానీ నువ్వు వైఫ్, మీకు 2 పిల్లలు, నీకు ఈ స్టేజ్లో కావాల్సిన న్యాయం ఏంటంటే ఆయనకు ఆల్రెడీ వేరే పెళ్ళి అయిపోయింది. ఇంత క్రూయాలిటీ చెప్పిన వ్యక్తి దగ్గరికి నిన్ను మీ అమ్మ నాన్న పంపిస్తారేమో కానీ మేము పంపించాం. అతను పెళ్లి చేసుకున్నాడా లేదా మనకు అనవసరం. బలవంతంగా నిన్ను మళ్ళీ పంపిస్తే ఈసారి మిగిలింది ఒక్క సిలిండరేనమ్మా, అది కూడా పేలిద్ది ఇంట్లో. అవసరమా? ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా ఏదైనా మాట్లాడడం బెటర్. ఇట్లాంటి కేసులో నీ కేసు యొక్క అనాలిసిస్ మిమ్మల్ని బయటికి పంపించినాకైతే మాట్లాడతాం. ఒకటమ్మా, ఇక్కడ ఎక్కడో చోట ఆది మధ్య అంతం అనేటటువంటి ఉంటుంది ప్రతి కథకి, ప్రతి జీవితానికి. ఇక్కడ ఎక్కడ నీ కథలో ఎక్కడ ఆది మధ్య అంతం అనేటటువంటిది కనిపించట్లేదు. ఎందుకంటే నువ్వు దుఃఖంలో ఉన్నావు, నీ బాధ మాకు అర్థమవుతుంది, నీ సైడ్ పూర్తి సానుభూతి ఉంది అనేటటువంటిది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే అది గొంత ఎంత లోతుగా ఉందో అనేది నీకు తెలుసు. అక్కడికి వెళ్తే కనుక అందులో దుంకి చచ్చిపోవటం తప్ప ఇంకో దారి తెలియదు. అందులో ఉండేటటువంటి ఒక వాళ్ళు కాదు 3-4 నేను చంపొచ్చు అనేటటువంటి నువ్వు చెప్పినటువంటి కథ నిజం అని మేము నమ్మిన తర్వాత నమ్మితే కనుక దీనికి వేరే సైడ్ ఆఫ్ ది కాయిన్ ఉందేమో అనేది మాకు తెలియదు. మేము ఎవరితోని మాట్లాడలేదు, ఎవరు పెద్దలు ఇక్కడ లేరు. కానీ నువ్వు చెప్పినటువంటి వర్జన్ బట్టే ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తే ఇక్కడ లాజిక్ అనేటటువంటిది ఇక్కడ మిస్ అవుతున్నాం కదమ్మా. నాకు మానసికంగా బాగాలేదని అంటావా, లేదంటే మానసికంగా బాగుంది అంటావా అనేటటువంటి తీసి పక్కన పెడదాం. చిన్నపిల్లలు అప్పుడు అదే ఊబిలోకి వెళ్తాను అని అనుకున్నాం. అది పెద్దల యొక్క ప్రమేయం, పెళ్లి కాపాడాలి, పరువు కాపాడాలి అనేటటువంటి అంశాలు ఒకే ఊరు పెద్దలు అనేటువంటి నిన్ను నమ్మబలికారు. అందరూ ఒక సైడ్ ఉన్నారు. లేదమ్మా పెళ్లి పరువు తప్ప ఒక ఆడదానికి ఇంకోటి లేదు జీవితంలో అనేటటువంటి మాట ఆ తావులో నువ్వు వెళ్ళిపోయావు అని అనుకోవచ్చు. పెద్ద అయ్యో, వయసు వచ్చింది, హత్యాయత్నాలు కూడా జరిగినాయి అనేటటువంటి మాట అన్నావు. అయినా కానీ పెళ్లి పరువు అన్నావు, మళ్ళీ అందులోకి వెళ్ళావు. 2 పిల్లలు అన్నారు. ఆఖరికి పెద్ద మనిషి అయినటువంటి ఒక ఆడపిల్ల ఈరోజు నీ జీవితంలో నీ పక్కన కూర్చున్నా కూడా అక్కడ చంపేస్తారు అనేటటువంటి మాట నీ నోట్లోనే 1-10 సార్లు వచ్చింది. అయినా కానీ అదే ఊబిలోకి వెళ్తాను అనుకునేటటువంటి దాని దగ్గర ఏంటంటే నీ లాజిక్ మిస్ అవుతుంది. అంటే సార్ ఈ విషయానికి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు బయట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నయ్యలైనా వదినలైనా ఏమంటున్నారంటే వయసుకి ఎదిగిన పిల్ల అయింది నీకు, నువ్వు ఇప్పుడు ఎట్లా, నీ పరిస్థితి ఎట్లా? వాళ్ళు ఎవరో ఆలోచించరమ్మా. నేను చెప్పేది కూడా ఒక 2 నిమిషాలు ఆలోచించమ్మా. వాళ్ళు ఎవరికి అర్థం కాదు. ఆఖరికి నీకు 2 కాళ్ళు 2 చేతులు లేకపోయినా కూడా అమ్మ పరువు అమ్మ, ప్రతిష్ట అమ్మ, కుటుంబం అమ్మ, వ్యవహారమ్మ, వయసు వచ్చినటువంటి ఆడపిల్ల అంటారు. ఇప్పుడు వయసు వచ్చినటువంటి ఆడపిల్ల అంటారు, రేపొద్దున ఆడపిల్లకి పిల్లలు పుట్టిపోతున్నారు, ఆ అమ్మాయికి పెళ్ళి అంటారు. ఇలాంటివి మాట్లాడుతూనే ఉంటారు. నీ ఆలోచన ఏమైంది?
నువ్వు చనిపోయినా పర్వాలేదని డిసైడ్ అయ్యావా? బయట ఉంటే సూసైడ్ చేసుకుంటాను, అక్కడ ఉంటే చంపబడతాను కాబట్టి ఎలాగే చచ్చించావానికి ఏముందిలే అనేటటువంటి ఆలోచనతో అక్కడికి వెళ్తానంటున్నావా? నీ ప్రాణాలు అనేటువంటిది నీకు ముఖ్యమా కాదా? ఓకే మరి నీ ఇద్దరు పిల్లల గురించి నువ్వు బతకాలి కదమ్మా. నీ పిల్లల్ని కూడా చండాలం అంతా చూపెడుతున్నావు. వాళ్ళు ఎదిగి నువ్వు డిప్రెషన్లోకి వెళ్తావు లేదో నాకు తెలియదు, కానీ ఆ పిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా డిప్రెషన్కి వెళ్తారు. పెళ్ళి అనేటటువంటి దాని మీద వాళ్ళకి నమ్మకం పోతుంది. ఒక తల్లిగా నువ్వు ఎటువంటి ప్రపంచం చూపెడుతున్నావు వాళ్ళకి? ఒకటి ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనేటటువంటి పాట 10 సంవత్సరాల పాటు పాడావు. ఊరు అన్నావు, కుటుంబం అన్నావు, పిల్లలు అన్నావు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పాట ఇక ముందు అయినా పాడద్దు. ఏదో ఒక గట్టి మీదకి రా, నా పిల్లల్ని నా కుటుంబాన్ని కాపాడండి సార్, దానికి లాయర్ మేడం మీరు ఏం న్యాయం చేస్తారు అనేటటువంటి మాట అడుగు. ఒక బోట్లోకి రా, మనం ఏదైనా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ ఫైనల్గా వచ్చి లాయర్ మేడం వచ్చి నిన్ను అమ్మ నీకేం కావాలంటే కనుక ఒక పక్క నుంచి నా పిల్లలకి ఒక దిక్కు చూపెట్టండి అని అంటున్నావు, ఇంకో పక్క నుంచి ఆ మనిషిని మార్పిని నాతో అతనితో కలమంటారు. ఎవడు కలుపుతాడమ్మా? ఎక్కడ మారుతారు మనుషులు? ఒక మనిషి అయితే మారచ్చు, ఇంతమంది ఒక కుటుంబ సమేతంగా ఊరు సమేతంగా అందరు సమేతంగా వచ్చి మిమ్మల్ని అందరినీ ఏకాకిలు చేసి అన్యాయం చేసి పంచాయతీలోని నీ కడుపు మీద కొట్టి మీ తమ్ముడికి తలపగలు కొట్టిన వాళ్ళు ఏ శక్తి మారుస్తుంది, ఏ ట్రీట్మెంట్ మారుస్తుంది? సో కాబట్టి ఏంటంటే నేను అనేది ఏంటంటేనమ్మా, ఇప్పటికైనా కనువిప్పు రావాలి నీకు, ఇప్పటికైనా ఒక ఆలోచన రావాలి. నన్ను బ్రతికి ఇందులోంచి బయట వేయండి అనేటటువంటి మాట అంటావా? మేమందరం ఏకమై నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం, మనస్సాక్షి చేసుకుని నిజంగా చెప్తున్నాను. అంతేగాని నేను ఆ ఊబిలోకి వెళ్తానండి, అక్కడ నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా అన్న ఏమొచ్చి, మా తమ్ముడు ఏమొచ్చి, మా అక్క ఏమొచ్చి, పిల్ల పెద్దదయింది కాబట్టి పెద్ద అయిన తర్వాత పెళ్ళి అవ్వాలి కదా, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కనాలి కదా, ఈ కథ అంతా చెప్పుకుని వస్తున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా నేను వెళ్ళానంటే మేమేమి చేయాలి, వేస్ట్. సో కాబట్టి ఏంటంటే ఒకటి ఇది కోర్టులో నడిచేటటువంటి 3 క్రిమినల్ కేసులు అని చెప్పి ఇందాక మేడం చెప్పారు. ఆ ఒక్క నడుస్తుండగా మేము ఏం మాట్లాడాలి. నేను ఓన్లీ ఏంటంటే నీ సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, కోర్టు పరంగా నేను ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ ఏంటంటే 1కి 100 సార్లు నువ్వు వెళ్ళేటటువంటి దారి భయంకరమైనటువంటి దారి, 1కి 100 సార్లు నువ్వు వెళ్ళేటటువంటి దారిలో నీ ప్రాణాలు పోవచ్చు, నీ పిల్లలు అన్యాయం అయిపోవచ్చు అనేది నీకు అర్థమవుతుంది, నువ్వు చంపబడచ్చు అనేటటువంటి వాతావరణం క్రియేట్ అయింది. ఇటువంటి వాతావరణంలో మళ్ళీ నేను నడుస్తాను, నన్ను కాపాడండి అంటే కనుక ఏ సైకాట్రిస్ట్, ఏ లాయర్, ఎవరు మాత్రం ఏం హెల్ప్ చేస్తారమ్మా? అర్థమవుతుందమ్మా? ఇప్పటి వరకు ఏంటంటే తూర్పు తిరిగి దండం పెట్టి వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడాలో అనేటటువంటి దానికి ఫైట్ చేయి. నువ్వు ఎలాగైతే నీ పిల్లలతో పాటు బట్టకట్టి బయటపడాలో అనేటటువంటి దానికి చెప్తే కనుక మేము హెల్ప్ చేస్తాం. ఎందుకంటే ఎటువంటి శక్తి అటువంటి మనుషులు మారలేదు, ఎటువంటి శక్తి కూడా మీ పెళ్లిని కాపాడలేదు అన్నది నా అభిప్రాయం. సరే సార్. ఇది కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. మేడం యాక్చువల్గా కోర్టులో కేసెస్ ఉన్నవి, మనం ఇక్కడ స్టేజ్ మీద సెటిల్మెంటు చేయము, డిస్కస్ చేయం, కానీ అమ్మాయి మనల్ని నమ్ముకొని వచ్చింది. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే తనకే లీగల్ ఎక్స్పెక్ట్లో, ఎందుకంటే మన యూఎస్ అందరికీ తెలుసు మనం ఉన్నట్టు మాట్లాడతామని. సో దానివల్ల తనకి లీగల్ ప్రొసీడింగ్స్లో చాలా ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంతవరకు మాట్లాడాలో అంతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, అది మన వాళ్ళు అందరూ అర్థం చేసుకుంటే బెటర్. ఎందుకంటే తను ఉన్న స్టేజ్ ఏంటనేది నేను ఇందాక నుంచి చెప్తున్నాను, అది 1 అవర్ నుంచి కడుపులో నుంచి ఏడుస్తుంది. చెప్పే ప్రతి క్రూయాలిటీ గ్రౌండ్ కూడా చాలా సివియర్ క్రూయాలిటీ గ్రౌండ్. తను చెప్తున్న ఈ 10 years లైఫ్ స్పామ్లో ఎవరు కూడా ఇందులో ఏ ఒక్క హాఫ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఖాళీగా ఎవడో కూర్చోట్ల. ఇమ్మీడియట్ రియాక్షన్స్, ఇమ్మీడియట్ కేసులు అవి, ఎందుకంటే చాలా సివియర్ కేసులు. పెట్రోల్ పోయడం, ఇల్లు తగలబడడం, చంపేసుకోవడం, తెగిపోవడం, కత్తితో పొడిసేయడం, ఒక్క సిలిండర్ తప్ప మిగతా అన్నీ అయిపోయినాయి. ఒక యాక్సిడెంట్ సీను, సిలిండర్. అంటే చెప్పే ఇన్సిడెంట్లకి రియాక్షన్ ప్రాపర్గా లేనప్పుడు ఇవి ప్రూవ్ చేయడం చాలా కష్టం. అలాగే తనకి డిప్రెషన్ ఉంది, నేను డిసైడ్ చేయట్లా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా లేదా నాకు తెలియదు, ఉన్నంతలో నేను అబ్జర్వ్ చేస్తున్న ప్రకారం. ఎందుకంటే లీగాలిటీ అడ్డొస్తుంది కాబట్టి నేను చాలా మాస్క్ వేసుకొనే మాట్లాడాల్సి వస్తుంది. తను ఆల్రెడీ సివియర్ డిప్రెషన్లో ఉందని తెలుస్తుంది, ఎందుకంటే 1 అవర్ నుంచి కంటిన్యూస్ ఏడుస్తూనే ఉంది కాబట్టి. సో ఇవన్నీ ఆవిడ చెప్పిన ఎలిగేషన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడతాయి. ఇవి నిజాలా కాదా కోర్టు డిసైడ్ చేస్తుంది. లీగల్ ప్రొసీడింగ్స్ ఈవిడికి అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళకి అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. తను మనల్ని నమ్ముకొని వచ్చి అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, వచ్చినప్పుడు ఆవిడ అడగాల్సిన క్వశ్చన్, మేడం నాకు ఏదైనా న్యాయం చేయండి, ఇక్కడ దాకా వచ్చింది ఎందుకంటే కోర్టుల దగ్గర నుంచి నాకు ఆల్రెడీ 2-3 years నుంచి కోర్టుల్లో తిరుగుతున్నాను, ఇంతవరకు ఇంటీరియర్ మెయింటెనెన్స్ కూడా రాలేదు. కొన్ని కేసెస్ ఏమన్నా వెయ్యలేదా అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అన్ని ప్రాపర్ కేసెస్ తను ఫైల్ చేసేసింది, ప్రతి ఇన్సిడెంటు జరుగుతుంది. ఒక్క ఈవిడ వీళ్ళ అమ్మా నాన్న తప్ప, వీళ్ళ తమ్ముడు తప్ప
సొసైటీ దగ్గర నుంచి ఏ ఒక్క పర్సన్ వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అంటే ఇవి నిజాలు కాదు. మనిషి అన్నవాడు ఎక్కడో అక్కడ కొంచెం 50% విలన్స్ ఉంటారు, 50% హీరోస్ ఉంటారు. పెద్ద మనుషుల పంచాయతీ అన్నాక అందరూ వన్ సైడ్ వెళ్ళిపోయి వాళ్ళదేదో డబ్బులతో కొనేసేయాల్సినంత నెసెసిటీ లేదు. అంత హీనమైన సొసైటీలో మనం లేవు. ఎందుకంటే తను చెప్తున్న కాస్ట్లో కానీ రిలిజియన్లో కానీ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు. ఎందుకంటే ఇవి పోలీస్ స్టేషన్ దాకా తను ఒక మాట అంది, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళమండి అని. అది నిజం. ఆ పెద్ద మనుషులు అమ్మాయిలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్లో అబ్బాయి మంచోడా చెడ్డోడా పక్కన పెడితే, ఎందుకంటే లీగల్ ప్రొసీడింగ్స్లో వీళ్ళకి కోర్టుల చుట్టూ తిప్పితే సంవత్సరాల తరబడి వేస్ట్ అవుతుంది కాబట్టి మనమే ఏదో ఒక సెటిల్మెంట్ ఏదో ఒక పంచాయతీ చేయాలి అని. అలాంటి పంచాయతీలు 3-4 జరిగి లాస్ట్ పంచాయతీలో 30 మంది 40 మంది ఉండగా వీళ్ళ ముగ్గురిని నలుగురిని వన్ సైడ్ చేసేసి నరికేసే అంత వెళ్ళి మళ్ళీ ఎవరి మీద కేసులు వేయాలి, ఆ పెద్ద మనుషుల మీద కూడా వెయ్యాలి ఒక రకంగా వాళ్ళ ఆపనందుకు. సో అక్కడ పోలీసులకి తెలుసు, పోలీసులు బ్లేమ్ చేస్తుంది, పెద్ద మనుషులు బ్లేమ్ చేస్తుంది, అత్తమామలు బ్లేమ్ చేస్తుంది, ఊళ్ళో వాళ్ళని బ్లేమ్ చేస్తుంది, బాబా మరుదులు వాళ్ళ ఆడబడి వదిలిని బ్లేమ్, ఇంకా అందరూ విలన్సే అంటే కొంచెం బిలీవబుల్గా ఉండడానికి కోర్టుకు కూడా కొంచెం టైం పడుతుంది ఎంతవరకు ఎంటర్టైన్ చేయాలి లేదని. మ్యాక్సిమం మిగతా కేసులు అన్నిటికంటే కూడా మెయింటెనెన్స్ కేసు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం మాట్లాడుకోవడం, తను మనల్ని నమ్మి వచ్చింది కాబట్టి ఆవిని నమ్మి ఏ డెసిషన్ తీసుకోవట్లేదండి. ఎందుకంటే తను డెసిషన్ తీసుకునే స్టేజ్లో లేదు. తను అడిగే ఏ క్వశ్చన్కి మనం ఇక్కడ ఆన్సర్ చేయలేం. తనకి అసలు ఏం డెసిషన్ తీసుకోవాలని కూడా పర్ఫెక్ట్గా లేదు ఇక్కడ. సో ఇక్కడ మనం మాట్లాడాల్సింది హక్కులు, న్యాచురల్గా వచ్చిన హక్కులు ఏంటి? భార్య నిజమా కాదా? నిజమే. ఆ అమ్మాయికి పెళ్ళయింది పలానా సంతోష్తో, 2 పిల్లలు నిజం. ఆడపిల్లలను హింసించాడా లేదా ఇవేవి కోర్టు మిగతా కేసుల్లో మాట్లాడుతుంది, అది కోర్టునే డెసిషన్ తీసుకోవాలి, మనకు సంబంధం లేదు. మనం ఇక్కడ ఇమీడియట్గా చేయగలిగే న్యాయం ఏదన్నా ఉంది అంటే భార్య పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత ఈవిడ భర్తకి సంబంధించి ఉంది. ఆయనతో మాట్లాడి వీళ్ళకి మెయింటెనెన్స్ ఇప్పించటం వరకు మనం చేయగలం. ఇది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను ఆల్రెడీ వేరే మ్యారేజ్ చేసేసుకున్నాడా అంటుంది. ఇంత క్రూయాలిటీ గ్రౌండ్లు చెప్పిన ఏ అమ్మాయిని నిజంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకోకపోయినా ఎంటర్టైన్ చేయరు. ఎందుకంటే ఆవిడేం చేసుకుని ఏం చేస్తుందో ఇంత టమ్కేసుకుని కూర్చుంటుంది. ఇంత క్రూయాలిటీ గ్రౌండ్ ఉంది అంటే వాళ్ళు విలన్స్, వాళ్ళు ఈ పిల్లని చంపేస్తారు. అలాంటి వ్యక్తి దగ్గరికి మనం పంపించం. ఈవిడ వెళ్తాను అందే అంటే ఈవిడ ఏదన్నా చేసుకుంటే మళ్ళీ వాళ్ళ మీదకి వస్తుంది. 2 వైపులో మనం మాట్లాడదాం, వాళ్ళ వైపు మాట్లాడుతున్నాం, ఈవిడ వైపు మాట్లాడుతున్నాం. 100% ఇది నిలబడే కాపురం కాదు. సో పిల్లలకి తనకి మెయింటెనెన్స్ ఇప్పించటమా, అతనితో మాట్లాడి ఏమైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఉందా అనే పాయింట్ మీద మాట్లాడితే ఈవిడికి ఈరోజు మనం చేసినది న్యాయం అని తెలియకపోయినా ఆవిడ సరౌండింగ్ వ్యక్తులకి చూసే వాళ్ళకి ఒక అమ్మ వీళ్ళకి పర్ఫెక్ట్ న్యాయం చేశారు అనే ఒక క్లారిటీ అయితే ఉంటుంది. మనం చేసే హెల్ప్ తను రికగ్నైజ్ చేయకపోయినా పర్వాలేదండి, మనల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి మనం ఈ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఒక్కసారి మీ హస్బెండ్తో మాట్లాడతానమ్మా, మాట్లాడి ఆయన ఏమన్నా నీకు పిల్లలకి మెయింటెనెన్స్ ఇస్తాడా లేదా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంటా, ఆయన ప్రపోజల్ ఏంటో విని ఈ డెసిషన్ కూడా మేమే తీసుకుంటాం. తర్వాత మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తాం. మీతో పాటు మీ అమ్మగారు వచ్చారట, ఆవిడకి కౌన్సిలింగ్ ఇస్తాము. అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు, మిమ్మల్ని పంపించేసి వాళ్ళతో మాట్లాడి ఏది పర్ఫెక్ట్ డెసిషనో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకునే స్టేజ్లో లేరు కాబట్టి. సార్ వాళ్ళ హస్బెండ్తో ఫోన్ కలపండి సార్. హలో హలో సంతోష్ గారా అండి? నమస్కారం మేడం. సార్ నమస్తే అండి, అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానండి హిట్ టీవీ నుంచి. మేడం సార్ మీ వైఫ్ స్వప్న గారు ఇక్కడ ఉన్నారండి, తను ఏదో ఎలిగేషన్స్ చెప్పింది. మీకు ఐడియా ఉండి ఉంటుంది మా షోలు చూస్తే మేము ఎంత నమ్ముతాం ఎంత నమ్మమని. ఏదన్నా కానీ మనం రోజు చూస్తూనే ఉంటాను మేడం. సార్ ఒక్కసారి లైక్ చేస్తూనే ఉంటాను. సార్ మీ వర్షన్ ఏంటి? తను ఏదో చాలా పెద్ద సివియర్ వాళ్ళ ఎలిగేషన్స్ చెప్తుంది. సీనియర్ అంటే మేడం ఆమె పోయింది 2019లో వెళ్ళిపోయింది మేడం, ఇంట్లోకి వెళ్ళి 2019లో వెళ్ళిపోయింది. ఇప్పుడు వరకు ఆమె ఏడా ఉన్నది, ఏం చేస్తుంది, ఇప్పుడు ఆమె గురించి నాకు ఇంత కూడా తెలియదు మేడం. సార్ కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి ఆ ఎలిగేషన్స్ గురించి మేము మీ కేసులో ఏమీ అడగట్లేదు. ఆవిడ ఏదో కొన్ని ఎలిగేషన్స్ చెప్పింది, మీ వదినతో సంబంధం ఉందని, పెట్రోల్ పోసారని, కత్తితో పొడిచారని, వీళ్ళంతా హాస్పిటల్కి వెళ్ళారని, ఈ పాయింట్లు మేము మిమ్మల్ని అడగకూడదు, మేము అడగట్లా. నేను అడుగుతున్నది ఏంటంటే ఆవిడ మమ్మల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి పిల్లలకి తనకి మెయింటెనెన్స్ అనేది కొంచెం మానవత్వం ఒక రకంగా. మీ పిల్లలే కాబట్టి వాళ్ళిద్దరు ఏమైనా ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఏమైనా మీరు రెగ్యులర్గా పే చేయగలుగుతారా లేదా ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ మాట్లాడమంటారా? మేడం నాకు మెయింటెనెన్స్ అనేది ఏం లేదు మేడం, పిల్లలు ఇచ్చినా నేను చదువుకుంటా. పిల్లల్ని ఇవ్వలేదులేండి, ఆవిడకి ఆల్రెడీ డిప్రెషన్. మెయింటెనెన్స్ అయితే ఆమెకైతే ఇవ్వలేను మేడం. పిల్లలకి ఇస్తారా? పిల్లలకి అంటే నేనండి మా ఇంట్లో పెట్టుకుని మేము ఏదైనా హాస్టల్లో పెట్టి నేను చదువుకుంటాను మేడం. అట్లా ఇవ్వను సార్, కోర్టే ఇవ్వదు అలాగా.
మీరు పిల్లలకి ఏమైనా మెయింటెనెన్స్ ఇస్తారా? ఆమెకైతే నేను డబ్బులు ఇవ్వను మేడం. ఆవిడకి ఇవ్వద్దు సార్, పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయిస్తాం, మంత్లీ ఏమన్నా చెరొక 10,000 అట్లా వేస్తారా? మేడం నాకేమైనా వచ్చేది ఉంటే పిల్లల పేరు మీద ఇచ్చేసి జరిగిపోతా, కానీ నా పిల్లలు కూడా రేపు కూడా నేనే నా చేతితో పెళ్లి చేపియాలి. సార్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదన్నా ఉందా? పోనీ కాంపెన్సేషన్ పర్మనెంట్ ఎలిమినీగా? పర్మనెంట్ ఏం లేదు మేడం, ఉన్నది కూడా అమ్మేసుకున్నాను. ఇది మొన్నటి దాకా ఉండే మేడం. ఆమె ఏం తక్కువ చేయలేదు మేడం, పని చేసుకున్నా ఇంట్లోనే ఉండేది. వాళ్ళ అమ్మ నాన్న మాట వినేసి సర్వనాశనం చేసేసింది మొత్తం ఇల్లుని. సరే ఇప్పుడు అమ్మాయి పిల్లలు వచ్చేస్తారు, మరి తీసుకెళ్తారా మీరు? రమ్మనండి మేడం, తీసుకెళ్తారు. ఆల్రెడీ ఇంట్లో ఇంకెవరో ఉన్నారట కదా, లావణ్య ఎవరో. మేము ఆ పాయింట్లు అడగకూడదని మాట్లాడట్లేదు మేము. నేను ఉన్న మాట చెప్తున్నా మేడం, లావణ్య అనేది ఎవరు లేరు మేడం. నేను సాధ్యంగా ఉంటున్నా మేడం. ఆమె పోయిన నుంచి నాకు ఎవరు లేరు. మా వదినమ్మకు నాకు ఇవాళ అక్రమ సంబంధం ఉంది, వదినతోనే ఉన్నాను నాకు అంటగట్టింది మేడం. మా అన్నకు మా వదిన వరకు నాకు చాలా గొడవ అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళ కొట్టేసారు. వెళ్ళిపో మీ భార్య వల్ల మాకు సార్ మేము ఇక్కడ ఏదన్నా కోట్ల చుట్టూ ఇంకో 4-5 సంవత్సరాలు తిరగకుండా షార్ట్ టైంలో ఏమన్నా సెటిల్మెంట్ అవుతుందేమో అని ట్రై చేసాం. ఆవిడ అలాగే ఉంది, మీరు అలాగే ఉన్నారు. ఇక ఇది కోర్టులో చూసుకోవడం బెటర్లేండి. మీకు ఏదో ఒక ప్రపోజల్ వరకు నేను ఏదైనా రీజనబుల్గా మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేయడానికి ట్రై చేశాను. ఓకే సార్. నేను ఆమె గురించి సార్ ఆవిడకి ఎవరేమంటున్నారు సార్? నేను మాట్లాడుతున్నది ఏంటి, ఇవాళ కాకపోతే రేపైనా కోర్టు ఇస్తుంది మెయింటెనెన్స్, భార్య పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాలి. అలా ఇస్తే నేను ఆ కేసు ఏదైనా క్లోజ్ చేయించడమా మాట్లాడడం అని వాళ్ళని ఒప్పించేదాన్ని. మేము కోర్టులోనే చూసుకుంటామండి అని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారు నాకు. పోనీ అలాగే మాట్లాడుకోండి సార్, మీకు అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళు. చెప్పకుండా వెళ్ళిపోతే పిల్లలకి ఇవ్వరా? పిల్లలు నాకు కస్టడీ కావాలని మీరు వేసారా? నేను లీగాలిటీ మాట్లాడినా ఇక్కడ. లీగాలిటీ మాట్లాడితే మళ్ళీ మీ అడ్వకేటు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే సార్, ఎందుకులేండి, మీరు మమ్మల్ని నమ్మి మీరు రెస్పెక్టబుల్గా ఫోన్ అటెండ్ అయ్యారు, అదే సంతోషం. మీకు మ్యాటర్ క్లియర్ చేద్దాము ప్రాబ్లం లేకుండా షార్ట్ టైంలో అనుకున్నా. మీ గొయ్య మీరు దవ్వుకుంటామండి అని ఇద్దరు అంటున్నప్పుడు మేము చేయగలిగేది ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం ఈ కేసు డిస్కషన్లో అలా హస్బెండ్తో మాట్లాడిన తర్వాత ఉన్న క్లారిటీ ఏంటంటే ఆయన చాలా సివియర్గా వెక్స్ అయిపోయి ఉండాలి. 2 ముదురు అంటే వెక్స్ అయిపోయినాక ఒక స్టేజ్ దాటేసి కోర్టులోనే తేల్చుకుంటాం, నా జీవితం నాశనం చేసిన అమ్మాయిని నేను వదలను అనే ఒక మొండితనం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయాలు, వీళ్ళు ఆల్రెడీ పరువుకి సంబంధించి చాలా సివియర్గా ఇన్సల్ట్ ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పెద్ద మనుషులంతా ఆయనకి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ ఈ అమ్మాయికి మనం ఒక మెయింటెనెన్స్లో కొంచెం హెల్ప్ చేద్దాం, లేదా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి క్లియర్ చేద్దామని ట్రై చేసాం. ఆయన ఆల్రెడీ అనే మాట ఏంటంటే ఆ లీగాలిటీ, మనం ఈ మధ్య టీవీ షోల్లో అందరికీ అలవాటు అయిపోయింది కదా, అక్రమ సంబంధాలు లీగల్గా వ్యాలిడ్. లావణ్య అనే వ్యక్తిని నేను పెళ్లి చేసుకోలేదండి, సహజీవనంలో ఉన్నావా అంటున్నాడు తెలివిగా. సో అదే సహజీవనం చెప్తాడు. 2 ఆవిడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి పిల్లలకి తనకి నేను మెయింటెనెన్స్ ఇవ్వను, పిల్లలకి ఇస్తాను, నా పిల్లలు నాకు పంపించేస్తే. ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నప్పుడు పిల్లల్ని పంపించడం జరిగే పని కాదు. ఇప్పుడు ఈవిని అట్లా నేను కొన్ని అనలేదు కానీ కొన్ని అర్థమవుతాయి కదా ఏంటి అనేది. ఆయన కూడా ఎందుకు అంటున్నానంటే ఏ రోజు పిల్లలు కావాలని చైల్డ్ కస్టడీ పిటిషన్ ఆయన ఫైల్ చేయలే, పిల్లలు కావాలని ఎక్కడ మాట్లాడలే. మనం ఇప్పుడు మెయింటెనెన్స్ అనగానే గబుకుని నా పిల్లల్ని ఇస్తే చూస్తానండి, నా తదనంతరం మిగిలిందంతా నా పిల్లలకి అంటే ఇవన్నీ సుత్తి కబుర్లు. సో అమ్మ మీకు మెయింటెనెన్స్ కేసు కొంచెం డిలే అయినా కూడా ఇంటీరియర్ మెయింటెనెన్స్ కూడా వేయించండి. అందులో నీకు ఇవ్వను అని అతను అనటం కుదరదు. నీతో పాటు 2 పిల్లలకి మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్. అంటే నువ్వు కేసు వేసి 2 years అవుతుంది కదా, కనీసం ముగ్గురికి 3-5,000 ఆర్డర్ అయినా కూడా తడిచి మోపడవుతుంది. అది అవ్వని నీ కేసులో మీ ఇద్దరూ గొయ్య తవ్వుకున్నారు, ఇద్దరూ కష్టపడాల్సిందే. అదృష్టం కొద్దీ పిల్లల్ని ఏదో బయటపడేద్దామని చూసాము, వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే మీరిద్దరు క్రిమినల్స్, మీరిద్దరు వేస్ట్ ఫెలోస్. మీ ఇద్దరు వేస్ట్ ఫెలోస్కి మేమేదో న్యాయం చేద్దామన్నా అవ్వలేదు. ఇది కోర్టుల్లోనే నడిచే వ్యవహారం తల్లి. ఆయన ఆల్రెడీ ముదిరిపోయాడు. ఇక కోర్టులో నీకు జరిగే న్యాయం ఏంటంటే క్రిమినల్ కేసుల్లో ఎమ్మెల్సీ జరిగినాయి అన్నావు చూసావా, ఆ కేసులో పనిష్మెంట్ పడుతుంది. DVC 498 కేసులు ఇప్పుడు నువ్వు చెప్పినవి ఏవి ప్రూవ్ చేయడం జరిగే పని కాదు, చేయగలిగితే అదృష్టం, అవి కూడా పనిష్మెంట్లు పడతాయి. నువ్వు 100% గెలిచే కేసు ఏంటంటే మెయింటెనెన్స్ కేసు. కొంచెం డిలే అవ్వచ్చు, ఆ డిలే అవ్వకుండా నేనేదో ఇక్కడ చేద్దాం అనుకున్నా వర్కౌట్ అవ్వాల. సో ఖచ్చితంగా కేసు వేసిన దగ్గర నుంచి మీకు మెయింటెనెన్స్ వస్తుంది. అస్సలు అధైర్యపడ మాకు. నువ్వు ఇలా ఏడవటం మానేసి ఆ ట్రీట్మెంట్లు ఏమన్నా ఉంటే అవి కొంచెం కౌన్సిలింగ్, ఒక్క నిమిషం నాన్న, కౌన్సిలింగ్స్ ఏమన్నా తీసుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి ఏదైనా అవకాశం ఉందా అని చూడు. లేకపోయినా పర్లేదు, ఇట్లాంటి వ్యక్తి దగ్గర నుంచి మెయింటెనెన్స్ వసూలు చేయాలి. నేను ఇంటికాడ నా బాధను ఎవరితో షేర్ చేసుకోను, మిమ్మల్ని చెప్పుకోగానే మీకు చెప్తే నా బాధ ఇవాళతో తీరిపోతుందేమో.
అదే మేము కూడా ట్రై చేసాము, ఇదేం వర్కౌట్ అవ్వలేదమ్మా. బాధ తప్ప నాకు లేదమ్మా, నువ్వేమి యాక్టింగ్ చేస్తున్నావు నేను అనట్లేదు, కానీ ఏడుపు అనేది కదమ్మా, ఏడుపు అనేది పరిష్కారం కాదు. ధైర్యంగా ఉండాలి. మీ కేసులో మీరు కొంచెం ధైర్యంగా ఉంటేనే, నీ మీద 2 ఆడపిల్లలు ఆధారపడి ఉన్నారు, అవునా? నువ్వు ధైర్యంగా ఫైట్ చేస్తేనే ఇట్లాంటి వ్యక్తికి సమాధానం చెప్పగలుగుతావు. అమ్మ నువ్వు 2019లో వచ్చావు, 5 years అయింది. 20లో వచ్చావు, అప్పటి నుంచి పంచాయతీలు నడుస్తున్నాయి, 2లో వచ్చాను మ్యామ్, 22లో కేసులు నడుస్తున్నాయి కదమ్మా. మేము ఎంత చేయగలమో అంత చేసాం. అతను వినేలాగా లేడు. కోర్టులోనే మీకు న్యాయం జరిగిద్ది. అక్కడ కూడా అన్యాయం జరగదు, కొంచెం టైం ప్రొసీడింగ్స్ పడతాయి అంతే. సో అదమ్మా స్వప్న. సో నువ్వు ఏ న్యాయం కోసం అయితే వచ్చావో, సో మిగతాదంతా కూడా ఎలా కేసులు ఉన్నాయని చెప్పేసి అడ్వకేట్ మేడం చెప్పారు. అండ్ అలాగే నీ పొజిషన్ గురించి డాక్టర్ గారు కూడా చెప్పారు. సో ఇంకోటి ఏదో కేసు అన్నారు కదా, దానికి సంబంధించి కనుక నువ్వు అది వేసినట్టయితే ఇంకా వెయ్యవసరం, ఆల్రెడీ వేసింది, టైం పడుతుంది. వేసింది, ఆల్రెడీ వేసింది, 2 years నుంచి నడుస్తుంది. అది వాళ్ళకి అయితే రేపైనా ఆర్డర్ వస్తుంది. మరి ఇంకే సూపర్. దానికి సంబంధించి అడ్వకేట్ మేడం కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకా నెక్స్ట్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండు. ఈ ఏడవడం మాత్రం ఆపై, దానివల్ల బోల్డ్ అంతా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో నువ్వు స్ట్రాంగ్గా ఉంటే నీ పిల్లలు కూడా స్ట్రాంగ్గా ఉంటారు. పాప కూడా ఇప్పుడు పెద్దదైందని చెప్పేసి అంటున్నావు కాబట్టి ధైర్యంగా చక్కగా నువ్వు ఇంకేంటి వేరే జాబ్ లాంటిది ఏదైనా చూసుకొని పిల్లల్ని సాకుంటే బెటర్. హెల్త్ ఇష్యూస్ బాగాలేవు మమ్మీ, బాగా వీక్ అయిపోతుంది. అదే కొంచెం ఏడవడం అనేది ఆపేసి. మేడం ఏం చెప్తున్నట్టు ఒకే పాయింట్, నేను ఎక్కువ మాట్లాడను, ఒకే పాయింట్. ఇంక ఈ పెళ్లి యొక్క పవిత్రత, ఈ కుటుంబం పరువు, ఈ సబ్జెక్ట్స్ తీసేసి నీ పక్కన ఎదిగేటటువంటి ఆ 2 పిల్లల వైపు చూడు. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అనేది ఆ 2 పిల్లలకి ఇంపార్టెంట్. అమ్మ నువ్వు పిల్లలు వస్తానంటే తీసుకెళ్తానంటున్నాడు, అది మేము సజెస్ట్ చెయ్యట్లా. మిగతా అది కోర్టు ద్వారా వెళ్ళి చూసుకోండి, బెటర్ ఆప్షన్. సో ఏంటంటే ఆ పిల్లల గురించి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ఈ పెళ్లి గురించి కాదు. ఆ పెళ్లి, ఆ భర్త సబ్జెక్ట్ నుంచి బయటకు రా. ఇప్పటికీ ఇలాంటి జీవితం నీ పిల్లలకు రాకుండా చూసుకో. కాబట్టి బాగా చదివించు, చక్కగా పెంచు, నువ్వు నువ్వు కూడా కూడా హెల్త్ అనేది సెట్ చేసుకో, ఏదన్నా జాబ్ చూసుకో. ఏమ్మా జాగ్రత్తగా ఉండి, ఏడవద్దు. ఓకే, జాగ్రత్త అమ్మా. సో స్వప్న తన సమస్య అంతా కూడా చెప్పుకుంది. తనకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలో డాక్టర్ గారు అండ్ అలాగే మేడం అడ్వకేట్ గారు మీరు కూడా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటి నాకు అనిపించింది ఏంటంటే, అంత తొందరగా ఎర్లీ మ్యారేజ్ ఆడపిల్లలకు చేయించడం, చదువు మానిపించేసి చేయించడం లాంటిది పక్కన పెడితే నిజంగా చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చదువుకొని ఇలాంటి ఇష్యూస్ ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకోగలరు. జాబ్ చేసుకునేటంత చదువన్న ఇప్పించండి అని చెప్పేసి పేరెంట్స్ని కోరుకుంటున్నాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే మేడం. సో మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.